హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనం ఆల్రెడీ నవంబర్ 20 వరకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే నవంబర్ ప్లేలిస్ట్ మొత్తం ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళు జీనియస్ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి నవంబర్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. నవంబర్ ప్లేలిస్ట్లో మొత్తం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆల్ ఆర్ ఓకేనా. పీడిఎఫ్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పీడిఎఫ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు పీడిఎఫ్స్ చూసుకోవచ్చు. అమరావతి ఆన్లైన్ అలాగే మన జీనియస్ ఆన్లైన్ అయిన టెలిగ్రామ్ గ్రూప్లలో, రైట్. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి వితౌట్ కన్ఫ్యూజన్. రైట్, బూకర్ ప్రైజ్ గురించి మాట్లాడదాం. బూకర్ ప్రైజ్ అనేది ఏంటిది? బుక్స్కి ఇవ్వడం జరుగుతుంది మనకి. బూకర్ ప్రైజ్ అనేది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కాదు. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కూడా బుక్స్కి ఇస్తారు. అది వేరే ఆర్గనైజేషన్ ఇస్తుంది, ఇది వేరే ఆర్గనైజేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ గురించి మాట్లాడలేదు, మనం నార్మల్ బూకర్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఇది మనకి ఎవరికి ఇస్తారు? నావెల్స్ ఆఫ్ ద వర్డ్, ఫిక్షన్ నావెల్స్కి ఇవ్వడం జరుగుతుంది. 1969లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే దీనికి విన్ అయ్యారో వాళ్ళకి 50,000 పౌండ్ స్టెర్లింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు? ఈ బూకర్ ప్రైజ్ ఫౌండేషన్. సో బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ అనేది దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ అనేది కామన్గా బుక్స్ ఇస్తారు. 6గురిని సెలెక్ట్ చేస్తారు. 6గురిలోకి వెళ్ళి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వెళ్ళి ఒకరికి అవార్డు వస్తుంటుంది జనరల్గా ఎవ్రీ ఇయర్, వెరీ కామన్. సో ఈ సంవత్సరానికి కానీ ఐరిష్, సో దేశానికి ఐరిష్ పర్సన్, ఐర్లాండ్ దేశానికి చెందినతోనే మనకి పౌల్ లించ్కి రావడం జరిగింది. సో ఏ బుక్కి వచ్చింది అంటే అతనికి ప్రొఫెట్ సాంగ్. సో ప్రొఫెట్ సాంగ్ అనేది ఏదైతే ఉందో ఇది బుక్ నేమ్. సో ప్రొఫెట్ సాంగ్ అనేది బుక్ నేమ్. అంటే కొంపదీసి మళ్ళీ సాంగ్ అంటే ఎగ్జామినేషన్లో సాంగ్ అని పెట్టారు, జిల్జీ కానీ. ఓకే, సాంగ్ అని కాదు. సో ప్రొఫెట్ సాంగ్ అనేది బుక్ నేము. సో అది ఇతను రాసినటువంటి 5వ నావెల్. అది మనకు అంత డీటెయిల్స్ అవసరం లేదు, బట్ అతను రాసినటువంటి ఏది ప్రొఫెట్ సాంగ్కి కానీ మనకి సో బూకర్ ప్రైజ్ 2023 అనేది ఇతనికి రావడం జరిగింది. సో ఎవరికి? సో ఐరిష్ ఆథర్ అయినటువంటి ఎవరికి? పౌల్ లించ్కి. సో బుక్ పేరు గుర్తుపెట్టుకోవాలా, అండ్ అతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పౌల్కి రావడం జరిగింది. మన కేఏ పాల్ ఫేమస్ కదా తెలుగు రాష్ట్రాలలో. సో అలాగే కేఏ పాల్ లాగా ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి? పౌల్కి రావడం జరిగింది. అది బూకర్ ప్రైజ్. ఓకేనా. సో ఏ దేశం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐర్లాండ్. ఐరిష్ అంటే అదే కదా. సో ఆథర్. సో బుక్ పేరు ఏంటిది? ప్రొఫెట్ సాంగ్. నెక్స్ట్ జేసీబీ లిటరేచర్ ప్రైజ్. జేసీబీ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీ. అది ఒక కార్పొరేట్ కంపెనీ జేసీబీ కంపెనీ అనేది. ఆ కంపెనీ అనేది సో వాళ్ళ పేరు కోసం ఎవ్రీ ఇయర్ అంటే 2018 నుంచి ఎవ్రీ ఇయర్ మనకు ఒక లిటరేచర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే జేసీబీ ప్రైజ్ ఫర్ ద వర్డ్ లిటరేచర్ 2018 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు 25 lakhs ఇవ్వడం జరుగుతుంది జేసీబీ ప్రైజ్. సో ఈ సంవత్సరానికి గాను సో ఇది పెరుమల్ మురుగన్ విన్స్ ద జేసీబీ ప్రైజ్ ఫర్ ద సో లిటరేచర్ టు అండ్ ఓన్ ద 25 lakhs క్యాష్ ప్రైజ్. జేసీబీ అనేది ప్రైవేట్ కంపెనీ. సో యాక్చువల్గా అయితే రాసినటువంటి సో అలందపచ్చి. సో అలందపచ్చి అనేది ఒరిజినల్గా అయితే తమిళ్లో రాయడం జరిగింది. ఎవరు? పెరుమల్ మురుగన్. సో పెరుమల్ మురుగన్ రాయడం జరిగింది దీన్ని అలందపచ్చి అని. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఏ పేరుతోటి? ఫైర్ బర్డ్ అని. సో ఫైర్ బర్డ్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఎవరు? జననీ కన్నన్. సో జననీ కన్నన్ అనే అతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బట్ ఒరిజినల్గా మాతృక సో దేంట్లో రాయబడింది? తమిళ్లో రాయబడింది. తమిళ్లో రాయబడినటువంటి బుక్ అది ఫస్ట్. దేంట్లో? తమిళ్లో రాయబడింది. ఎవరు? పెరుమల్ మురుగల్. సో అతనికి ఏమొచ్చింది మనకి? జేసీబీ లిటరేచర్ ప్రైజ్. సో 2023 అనేది ఇతనికి రావడం జరిగింది. ఏ బుక్కి? ఆలందపచ్చి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ రిఫ్యూజీ అవార్డ్. మీకు ఆల్రెడీ నవంబర్ కరెంట్ అఫైర్స్లో నేను ఎర్త్ షాట్ ప్రైజెస్ గురించి చెప్పి ఉంటా. ఓకే, నెక్స్ట్ యుఎన్ఈపీ ప్రైజెస్ గురించి చెప్పిన ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గురించి చెప్పిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిఫ్యూజీస్ అవార్డ్. శరణార్థుల కోసం ఎవరైతే సో పోరాటం చేస్తుంటారో, కృషి చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇస్తుంటారు మనకి. శరణార్థుల కోసము కృషి చేసే వాళ్ళకి ఎవరు? యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద రిఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద రిఫ్యూజీస్ ఎక్కడ ఉంటే? జెనీవాలో ఉంటుంది. సో యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ రిఫ్యూజీస్ అవార్డ్ పేరేంటిది? యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద రిఫ్యూజీస్ నాన్ సేన్ రిఫ్యూజీ అవార్డు అంటారు దాన్ని. ఓకేనా. రిఫ్యూజీస్కి ఇస్తూ ఉంటారు. రిఫ్యూజీ కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎర్త్ షాట్ ప్రైజ్ కానీ, యుఎన్ఈపీ అవార్డు కానీ, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కానీ, నెక్స్ట్ ఇది రిఫ్యూజీ అవార్డు కానీ. ఈ 4 ఉన్నాయి కదమ్మా. గన్ షాట్గా ఈ 4 2 క్వశ్చన్స్ అన్న ఎగ్జామ్లో వస్తాయి గ్యారంటీగా. అది మీ బాధ్యత. మీరు చూసుకుంటారా, మర్చిపోతారా అని ఇష్టంగానే ఖచ్చితంగా ఈ 4 అవార్డులకి 2 మినిమం దిగుతాయి ఎగ్జామినేషన్లో. ఇక ఇంత చెప్పినా కానీ చూసుకోకపోతే నో తింట్లో మన్ను పడుతుంది. రైట్, సరే. అబ్దుల్లా మీరే. సో అబ్దుల్లా మీరే అతను ఇక్కడ సోమాలి దేశానికి చెందిన అతను. అయితే ఇతను ఇక్కడ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ పర్సన్ ఎవరైతే అబ్దుల్లా మీరే ఎవరైతే ఉన్నారో ఈ అబ్దుల్లా మీరేకి ఏమైంది? మనకు యునైటెడ్ నేషన్స్ యొక్క రిఫ్యూజీ అవార్డు వచ్చింది ఇతనికి. యాక్చువల్లీ ఇతను కూడా ఒక రిఫ్యూజీయే, పెద్దగా అయిపోయాడు. ఇతను కూడా ఒక రిఫ్యూజీ కాబట్టి పెద్దగా అయిపోయి ఇతనిలాగా ఉన్నటువంటి శరణార్థులు ఎవరైతే రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడం స్టార్ట్ చేశాడు. అసలు రిఫ్యూజీ అంటే ఎవరు? శరణార్థులు అంటే ఎవరంటే ఏ దేశం యొక్క సిటిజన్షిప్ లేని వాళ్ళని ఏమంటాం? శరణార్థులు అంటాం. కాబట్టి వాళ్ళని ఏ దేశం యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద వాట్
ఎనీ సిటిజన్షిప్, అలాంటి వాళ్ళని ఏమంటాం రిఫ్యూజీస్ అంటాం. సో అలాంటి రిఫ్యూజీస్లో ఇతను సోమాలియా రిఫ్యూజీ, కానీ ఇతను ఏం చేశాడంటే కెన్యా దేశంలో ఎడ్యుకేషన్ని పెంపొందించడానికి కోసం ఇతను కృషి చేశాడు. అందువల్ల ఈ అవార్డు అని రావడం జరిగింది. ఇతను ఏ దేశం వాడు? సోమాలియా వాడు. కానీ ఇతను ఏ దేశంలో వర్క్ చేశాడు? కెన్యాలో వర్క్ చేయడం జరిగింది. సో చూడండి, చాంపియనింగ్ ద అవార్డ్ రైట్ టు ఎడ్యుకేషన్ వైల్ పుట్టింగ్ ద అవార్డ్ 1 lakh books ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ చిల్డ్రన్స్ అండ్ ద యూత్ ఇన్ ద కెన్యాలో 1,00,000 పుస్తకాలని పంచి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి కోసము ఇతను మనకి కృషి చేయడం జరిగింది. అందుకు గాను ఇతనికి అవార్డు వరించింది. ఎవరికి? అబ్దుల్లాహి మిరే, ఏ ఫార్మర్ రిఫ్యూజీ ఫ్రమ్ విచ్ కంట్రీ? సోమాలియా దేశానికి చెందిన అతనికి యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీ నాన్సైన్ అవార్డు రావడం జరిగింది. దాని సింపుల్ ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీ అవార్డు ఎవరికి వచ్చింది? ఇతనికి రావడం జరిగింది. క్లియర్ కదా? రైట్. సో దీంతో పాటు ఇది ఇంటర్నేషనల్లో ఒకటే ఇస్తారు, కానీ రీజన్ వైజ్ కూడా ఇస్తారు. చిన్న రీజన్స్ అంటే ఆఫ్రికా రీజన్కి ఎవరికి వచ్చింది, అమెరికా రీజన్కి, ఆ రీజన్ వైజ్ కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన అవార్డ్స్. అంటే ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ మనం చదవాలి కాబట్టి. సో యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ నాన్సన్ రిఫ్యూజీ అవార్డ్ అండ్ రీజనల్ అవార్డ్స్ ఇవి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఎలిజబెత్ మొరోనే ఏ రీజన్కి? అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కలిపి అక్కడ రిఫ్యూజీస్ కోసం కృషి చేసిన వాళ్ళలో ఈమెకి వచ్చింది. ఎవరికి? ఎలిజబెత్ మొరినోకి. అండ్ అల్ మష్కరేకి రావడం జరిగింది, ఎంఎన్ దేశానికి చెందిన ఆమె. సో మిడిల్ అండ్ నార్త్ ఆఫ్రికాలో హెల్ప్ చేసినందుకు. నెక్స్ట్ అబ్దుల్లా కానీ, సత్య హీరో కానీ, సల్మాన్ షహీదా, వీళ్ళందరూ కూడా ఏషియా పసిఫిక్ రీజియన్లో కృషి చేసినందుకు. కానీ యూరోప్ రీజియన్లో ఎవరికి? మనకి సో లీనా గుర్చోవాకు రావడం జరిగింది, పోలాండ్ దేశం ఆమె, యూరోప్ దేశంలో. వీళ్ళందరూ కూడా ఎవరి కోసం? రిఫ్యూజీ కోసం వాళ్ళ ప్రాంతాలలో మనకి కృషి చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రపంచంలో ఒకటే అవార్డు ఉంటుంది, అది ఎవరికి వచ్చింది? అబ్దుల్లా మేరీకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా రీజనల్ అవార్డు అనమాట. అమెరికాలో ఒకరికి, యూరోప్లో ఒకరికి, మిడిల్ ఈస్ట్కి ఒకరికి. రైట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అప్పుడప్పుడు మనలో పిచ్చోడి చేతిలో రాయనట్టు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. సో అందువల్ల మనం జస్ట్ చిన్న వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లీనా అంటే యూరోప్ కదా, సో లీనా యూరోప్ అని అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి కొన్ని అలా చిన్న అల్ మష్కరే, సో పేరు ఇట్లా ఉన్నాయి కదా, సో అట్లా. ఎలిజబెత్, సో ఎలిజబెత్ అంటే ఖచ్చితంగా ముస్లిం కంట్రీస్ నేమ్ అయితే కాదు. లీనా అనేది కూడా ముస్లిం కంట్రీస్ నేమ్ అయితే కాదు, డెఫినెట్గా యూరోప్ అమెరికన్ నేమ్స్ ఉంటాయి డెఫినెట్గా. ఈ అబ్దుల్లా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా. సో అలా మీరు ఐడెంటిఫై చేసి ఎగ్జామ్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంది మనకి. ఓకేనా? ఎలిజబెత్ అమెరికా అండ్ లీనా వచ్చేసి ఇక్కడ పోలాండ్ యూరోప్ దేశానికి చెందింది. సో అలా ఈ యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీ అవార్డు అనేది ఎప్పుడు 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రీజనల్ అవార్డ్స్, బట్ ఒరిజినల్గా ఒక అవార్డు ఎవరికి వచ్చింది? సో ఇతనికి వచ్చింది. ఎవరికి? అబ్దుల్లా అమెరికా రావడం జరిగింది. ఓకేనా? సో కొంచెం ఇది బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బట్ నేను చేంజ్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కేస్ స్టడీస్ని స్టార్ట్ చేసింది. కేస్ స్టడీస్ అంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ మనకి రెస్పాన్సిబుల్ టూరిజం ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా సో ఎక్కడ ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో టూరిజం అనేది డెవలప్ అయింది అన్న దాని మీద కేస్ స్టడీ చేయాలి. కేస్ స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి చర్యలు ప్రపంచం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. దాన్నే కదా సస్టైనబుల్ టూరిజం అంటాం, లేదంటే ఏమంటాం? సస్టైనబుల్ టూరిజం అంటాం, లేదంటే రెస్పాన్సిబుల్ టూరిజం అంటాం. అక్కడ కేస్ స్టడీస్ చేయడానికి కోసము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ టూరిజం అనేది జరుగుతుంది వితౌట్ ఎఫెక్టింగ్ ద వాట్ ఎన్విరాన్మెంట్. సో అలాంటి వాటిలో మన దేశం నుంచి 2 సెలెక్ట్ అయినాయి అనమాట. ఒకటి కేరళ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నటువంటి కేరళ యొక్క ఏంటిది రెస్పాన్సిబిలిటీ టూరిజం అనే ప్రోగ్రామ్ ఉంది కేరళలో. కేరళ గవర్నమెంట్ అనేది, ఎందుకంటే కేరళలో చాలా మంది పోతూ ఉంటారు కదా, మన టూరిజానికి కేరళ మంది పోతుంటారు. మరి అక్కడే చెత్త వాడేయడం, అక్కడే ప్లాస్టిక్ వాడేయడం, అక్కడే వాటర్ బాటిల్ వాడేయడం, అక్కడ తూని వామిటింగ్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయకుండా రెస్పాన్సిబుల్ టూరిజం ఉండాలి. సో ఎన్విరాన్మెంట్ అలాంటి దాంట్లో కేరళ ఒక ప్రోగ్రామే తీసుకొచ్చింది కేరళలో, ఏంటి రెస్పాన్సిబుల్ టూరిజం. అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దాన్ని గుర్తించింది. దేనికోసం? కేస్ స్టడీ కోసం. కేస్ స్టడీ చేస్తారు. కేస్ స్టడీ అంటే మీ అందరికీ తెలుసు కదా, సో అదనమాట. ఓకేనా? నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద కేరళాస్ రెస్పాన్సిబుల్ టూరిజం, మహారాష్ట్రలోని మనకేంటిది తడోబా ఆంధేరి అనే టైగర్ రిజర్వ్ ఉంది. తడోబా ఆంధేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ కూడా రెస్పాన్సిబుల్ టూరిజం అంటే టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు, అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడుతున్నారు. అక్కడ కూడా మంచి మెజర్స్ తీసుకున్నారట. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు తడోబా ఆంధేరికి కానీ అండ్ నెక్స్ట్ మనకి కేరళకి వెళ్ళి అక్కడ కేస్ స్టడీ చేస్తుంది. భారతదేశం నుంచి ఈ 2 అనేది కేస్ స్టడీస్కి సెలెక్ట్ అయినాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కేస్ స్టడీస్కి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో అదనమాట, అర్థమైంది కదా. రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ ఆఫ్ ద కేరళ వాస్ సెలెక్టెడ్ ఫర్ ద గ్లోబల్ లిస్ట్ ఆఫ్ ద కేస్ స్టడీస్ బై ద యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్. సో
మనకి ఇండియా నుంచి 2 కేస్ స్టడీస్ అనేది సెలెక్ట్ అయినాయి. మిగతావన్నీ వేరే దేశాల నుంచి ఉన్నాయి. ఇక్కడ మెక్సికో నుంచి, జర్మనీ, మారిషస్, టర్కీ, ఇటలీ అన్ని దేశాల నుంచి సెలెక్ట్ అయినాయి. మన దేశం నుంచి 2 సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర కానీ అండ్ ఇంకోటి అయితే రెస్పాన్సిబుల్ టూరిజం కానీ కేస్ స్టడీస్కి సంబంధించి. క్లియర్ కదా? ఓకేనా? రైట్. నెక్స్ట్ అంగకోర్ వాట్. ఇది అందరికీ మన చిన్నప్పటి నుంచి అంగకోర్ వాట్లో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో లార్డ్ విష్ణు టెంపుల్ అది. ఓకేనా? లార్డ్ విష్ణు టెంపుల్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అది బుద్ధిజం టెంపుల్గా మారిపోయింది. బట్ ఒరిజినల్లీ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 12th century బై ద కింగ్ సూర్యవర్మన్ II. కింగ్ సూర్యవర్మన్ II కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అది హిందూ టెంపుల్. హిందూ టెంపుల్కి సంబంధించి ఏ గాడ్కి సంబంధించింది? మనకి లార్డ్ విష్ణుకి సంబంధించింది. ఎక్కడ ఉంది ఇది? కంబోడియాలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు సియామ్ రీప్ అనే ప్రాంతంలో కంబోడియాలో ఉంది. ఏది? అంగకోర్ వాట్ అనే టెంపుల్ ప్రపంచంలోనే. ఇది 1992లోనే దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. 1992లో దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇది అంగకోర్ వాట్ టెంపుల్. రైట్ నౌ ఇట్ ఈస్ బుద్ధిస్ట్ టెంపుల్ బట్ ఒరిజినల్లీ డెడికేటెడ్ టు ద వాట్ లార్డ్ విష్ణు విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ద కింగ్ సూర్యవర్మన్ II. ఓకేనా? ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇది. అయితే ఇప్పుడు ఇది 8th వండర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకి 7 వండర్స్ ఉన్నాయి. 7 వండర్స్ని 2001 సంవత్సరంలో న్యూ వండర్స్ అనే ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేయడం. 2001లో 7 న్యూ వండర్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలను రికగ్నైజ్ చేయడం జరిగింది. అదంతా కూడా ఫార్మల్ కాదు, ఇన్ఫార్మలే. బట్ ఇప్పుడు ఆ 7తో పాటు 8వ వింత కూడా దీన్ని రికగ్నైజ్ చేసినట్టు చెప్తా ఉన్నారు. దేన్ని? సో ఈ అంగకోర్ వాట్ టెంపుల్ ఏదైతే ఉందో, సో ఈ అంగకోర్ వాట్ టెంపుల్ యొక్క డిజైన్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ అదంతా కూడా మనకి ఇట్లాంటి టెంపుల్ ఇంకోటి ప్రపంచంలో ఒకటి లేదని చెప్పేసి దీన్ని కూడా ఇప్పుడు మనకి 8వ వింతగా దీన్ని సో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని అంగకోర్ వాట్ టెంపుల్. ఎవరు రికగ్నైజ్ చేస్తారు అంటే 7 న్యూ వండర్స్ అనే ఆర్గనైజేషన్. ఓకేనా? రైట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలు విశేషాలు కనుక తీసుకుంటే ఇప్పుడు 8వది అంగకోర్ వాట్ టెంపుల్. మొదటి 7 ఏమంటే ఇవి తాజ్మహల్ అండ్ క్రిస్ రెడ్మీర్ స్టాచ్యూ రియో డి జెనైరో బెలియో, బ్రెజిల్ మనకి కొలోసియం అట రోమ్ ఇటలీలో ఉంది, అండ్ చించన్ ఇట్జా యుకటాన్ మెక్సికో, అండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా బీజింగ్, అండ్ మచ్చు పిచ్చు పెరూలో ఉంది. మనకి అది రోబో సినిమాలో పాట ఉంటుంది కదా, కో గిన్నె కూడా. రైట్. నెక్స్ట్ పెట్రా అండ్ అకాబా జోర్డాన్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సో 7 వండర్స్ అనమాట. దీంతో పాటు ఇప్పుడు ఏంటిది 8th వండర్ అనేది ఇవన్నీ కూడా 2001లో మనకి పోలింగ్ ద్వారా రికగ్నైజ్ చేయడం జరిగింది 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. సో ఇప్పుడు మనకి 8వ వండర్గా ఏంటిది అంగకోర్ వాట్ టెంపుల్ అనేది రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. 7 న్యూ వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో 8వది అంగకోర్ వాట్. అయితే దీనికి ఇటలీ దేశానికి చెందిన పాంపేయో అనేది కూడా ఒకటి పోటీలో ఉండే. సో కానీ సో అది మనకి సో ఇటలీ దేశానికి చెందిన పాంపే అనే ప్లేస్ కూడా పోటీలో ఉండే, కానీ ఇది రాలేదు. ఇది రాకుండా ఏమొచ్చింది మనకి అంగకోర్ వాట్ టెంపుల్ అనేది 8th వండర్గా ఉంది మనకి. ఓకేనా? సో కాబట్టి తర్వాత ఇప్పుడు 8th వండర్ ఉంది కాబట్టి ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు దరిద్రమైన బిట్లు పడితే మనకి ఏమవుతుందంటే దాని బ్యాక్గ్రౌండ్ సర్కిల్ అడుగుతాడు. కాబట్టి 7 వండర్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగవచ్చు మనకి. సో కాబట్టి ఇది ఎట్లా ఇయ్యాడు ఇది అందరికీ తెలుసు మనకి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇవ్వడు ఎగ్జామినేషన్లో, ఇది అందరికీ తెలుసు. ఓకే, ఇక తెలుగుని అడుగుతాడు, అది మనకి ఎగ్జామినేషన్లో ఏ దేశంలో ఉన్నాయని మిగతా అడుగుతాడు ఇవి. సో రెడిమర్ స్టాచ్యూ బ్రెజిల్లో ఉంది, ఇది అడుగుతాడు మనకి. ఇట్లాంటి కొలోసియం రోమ్ ఇటలీలో ఉంది. సో ఇవి అడుగుతాడు మళ్ళీ మనకి. చించెన్ ఇట్జా సో యుకటాన్ మెక్సికోలో ఉన్నటువంటి బొమ్మ అది. సో మంచు పిచ్చు అయితే ఇది అందరికీ తెలుసు పెరూలో ఉంది మనకి. రోబో సినిమాలో సాంగ్ కూడా తీయడం జరిగింది అంత హైట్లో. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే. ఓకేనా? నెక్స్ట్ బీబీసీ ఛానల్ మీ అందరికీ తెలుసు, రైట్? బీబీసీ ఛానల్లో ఓకేనా. సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ యూకేకి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఆ సంవత్సరంలో కృషి చేసినటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్స్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ది 11th ఎడిషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద బీబీసీ 100 ఉమెన్స్ 2023. సో 2023 సంవత్సరాల్లో మంచిగా ప్రపంచంలో ఒక 100 మంది ఎవరైతే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళ లిస్ట్ తీయడం జరుగుతుంది. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ తీయడం జరుగుతుంది. దాంట్లో సో ఇప్పుడు 2023కి సంబంధించి లిస్ట్ 100 మెంబర్స్ ఉంటారు. ఆ 100 మెంబర్స్లో మనకి సో 4 ఇండియన్స్ ఉన్నారు. ఒక ఆమె ప్యూర్ ఇండియన్ కాదు, 3 మాత్రమే ప్యూర్ ఇండియన్స్, ఇంకొక ఆమె ఇండియాలో వచ్చి సెటిల్ అయింది. సో ఆ 3 ఇండియన్స్ ఎవరనేది మనం మాట్లాడుకుందాం. ఒకరు మనకి హర్మన్ప్రీత్ కౌర్, సో మనకి ఇండియా యొక్క క్రికెట్ టీం క్యాప్టెన్, లేడీ ఉమెన్ క్రికెట్ టీం క్యాప్టెన్. అట్లాగే దియా మీర్జా, మీ అందరికీ తెలుసు దియా మీర్జా యాక్ట్రెస్ అండ్ క్రికెటర్. ఎవరు నెక్స్ట్? అమృత్ప్రీత్ కౌర్. అలాగే మనకి ఫోటోగ్రాఫర్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్కి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ ఆరతి కుమార్. సో ఆరతి కుమార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిబెటన్ బుద్ధిస్ట్ నన్, సో జట్సుమా తెంజిన్ పలామో. ఈమె యూకే దేశానికి చెందింది, ఇంగ్లాండ్. సో బట్ ఇండియాకి వచ్చేసి పూర్తిగా సో కొన్ని సంవత్సరాల పాటు గుహలల్లో ఉండి పూర్తిగా బుద్ధిస్ట్ నన్గా మారిపోయిన ఈమె. సో ఈమెకు కూడా మనకి సో 100 ఇన్ఫ్లుయెన్షియల్ బీబీసీ వాళ్ళు ప్రచురించినటువంటి 100 సో ప్రభావవంతమైన మహిళల లిస్టులో
సో ఇండియా నుంచి వీళ్ళు ఉన్నారనమాట. ఓకే, ఒకరు దిరియా మిర్జా అండ్ రెండోది హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ మూడోది ఎవరు మనకి క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ ఫోటోగ్రాఫర్ ఎవరు ఆరతి కుమార్ అనేది ఉండేది. సో దట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద 100 ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఫర్ ద వరల్డ్ 2023కి సంబంధించి. ఇవన్నిటి నుంచి ఏది కల్చర్ కానీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, పాలిటిక్స్, అడ్వకసీ, సైన్స్ అండ్ హెల్త్, ఇలా ఈ ఫీల్డ్ నుంచి మనకి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇండియా నుంచి వీళ్ళు ముగ్గురు అనేది ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు దియా మిర్జా యాక్ట్రెస్, మనకందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ UNEP అంబాసిడర్గా పనిచేయడం జరిగింది. ఆరతి కుమార్ దట్ ఈస్ అ ఫోటోగ్రాఫర్ అండ్ రైటర్ ఆఫ్ ద నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్కి సంబంధించి. ఇగో ఏమో చూడండి, జెట్సుమా తెంజిన్ పలామో. అండ్ మీరు మొత్తం గుర్తున్నది కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, జెట్ స్పీడ్లో వచ్చినట్టు కదా వకీల్ సాబ్ సినిమాలో ఎట్లా వచ్చినా అన్నమాట, జెట్ స్పీడ్లో వచ్చిన సార్ అని. సో కాబట్టి ఇలా జెట్ అనే ఆమె కూడా వచ్చింది. ఏది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ అనమాట జెట్. సో కాబట్టి ఆ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్లో బుద్ధిస్ట్ నన్ను అనమాట, యూకే నుంచి అటు ఇండియాలో స్థిరపడింది. కొన్ని సంవత్సరాల పాటు హిమాలయాలలో ఒక గుహలోనే ఉందంట. ఒక గుహలోనే ఉండి మెడిటేషన్ చేసి మొత్తం తనను తాను తెలుసుకుందనమాట. సో అదంతా స్టోరీ ఉంది ఇక్కడ చూడండి. రెనోడ్ ఆథర్ అండ్ ద టీచర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ద వర్డ్ దొంగ్యూ గాస్టల్ లైనింగ్ న్యూనరీ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇండియా, స్పెండింగ్ 12 years in the remote Himalayan cave, including the 3 regions of the meditation retreats recognized. అంతా స్టోరీ సోది ఉంది, మనకు అవసరం లేదు. కానీ ఎవరికి వచ్చిందని ఈమె గురించి ఏమైనా అడిగితే నన్ను అన్నమాట, ఈమె బుద్ధిస్ట్ అని. మిగతా ముగ్గురు అయితే తెలుసు, ఒకరు ఫోటోగ్రాఫరు, ఒకరు క్రికెటరు, ఒకరు హీరోయిన్. ఓకేనా, హర్మన్ ప్రీత్ కౌర్ సో భారతదేశం యొక్క ఏంటిది క్రికెట్ టీం యొక్క క్యాప్టెన్. ఓకే, వీళ్ళంతా ఇండియన్స్ కాకుండా మిగతా ఎవరు ఉన్నారని కనుక మనం ఆలోచిస్తే మిచెల్ ఒబామా కానీ, మీ అందరికీ తెలుసు మిచెల్ ఒబామా, బరాక్ ఒబామా వైఫ్. నెక్స్ట్ అమల్ కూల్నే, హ్యూమన్ రైట్ లాయర్ లెబనాన్, అండ్ బ్యాలెంటీ ఓవర్ ఫుట్బాల్ ప్లేయర్ అటానియా బొన్ని, సో హాలీవుడ్ యాక్ట్రెస్ ఫెర్రేనా. సో వీళ్ళన్నీ రకరకాలుగా ఉన్నారు. మనకి ఇంత అన్ని గుర్తుపెట్టుకోలే, మనకు అవసరం లేదు. ఓకేనా, మనకి ఇండియన్స్ చాలు. ఓకేనా, రైట్. ఇక అవసరం లేదు మళ్ళీ అన్ని బట్టి మళ్ళీ లేని ఫోన్లో మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా గ్రూప్ అనిష్ షా ఈజ్ నేమ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిక్కీ. ఫిక్కీ అంటే ఏంటిది? సో ఇది ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ద వర్డ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ ఇండస్ట్రీ. ఏం చేస్తుంది ఇది? ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు, ఇదంతా కూడా ఇండస్ట్రీ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్. ఎవరితో లాబింగ్ చేసుకుంటుంది? గవర్నమెంట్తో లాబింగ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పనుల్ని చేసుకుంటూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. అంతే కదా, మనం కూడా ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, నిరుద్యోగుల ఆర్గనైజేషన్, కుల సంఘాలు. గవర్నమెంట్ ఏం చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు కావాల్సిన పనులు చేసుకుంటాం. అట్లాగే ఫిక్కీ అనేది కూడా ఏంటిది? భారతదేశంలో కార్పొరేట్ కంపెనీస్ పెట్టుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి కావాల్సిన పనులను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్ని చేసుకుంటూ ఉంటారు. దానికి ప్రెసిడెంట్గా మనకి ఎవరు? మహీంద్రా కంపెనీకి చెందినటువంటి ఎవరు? అనిష్ షా అనే అతను ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? అనిష్ షా. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిక్కీ యొక్క సో ఇద్దరు మహీంద్రా కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు ఫిక్కీ ప్రెసిడెంట్గా 2023 అండ్ 24 ఇయర్కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇండియా బికమ్స్ ద చైర్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది 1937లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. దాదాపు 88 కంట్రీస్ అనేటివి దీంట్లో పార్ట్నర్స్ అంటే మెంబర్స్ అనమాట. దేంట్లో? ఈ షుగర్ ప్రొడక్షన్లో తీసుకుంటే మనకి 2023 సంవత్సరంలో ఇండియా అనేది ఫస్ట్ ర్యాంక్లోకి వచ్చింది. సో అంతకుముందు మనకి ఇండియా లేదు, అంతకుముందు బ్రెజిల్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉండే. కానీ ఇప్పుడు బ్రెజిల్ అనేది ఎక్కడికి వచ్చింది? మనకి సెకండ్ ర్యాంక్లోకి రావడం జరిగింది మే 2023లో. మే 2023కి తీసుకుంటే మనకి ఇండియానే ప్రపంచంలో 1వ ర్యాంక్లోకి రావడం జరిగింది. దేంట్లో? షుగర్ ప్రొడక్షన్లో. ఒకప్పుడు బ్రెజిల్ ఉండేది, బట్ ఇప్పుడు ఇండియా. సో ఒకప్పుడు ఇండియాలో కూడా ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ఉండేది, కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాదు. 2023 ప్రకారం ఏంటిది? మహారాష్ట్ర ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద షుగర్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో షుగర్ కేన్ అనేది ఆల్కహాల్ ప్రొడక్షన్కి డైవర్ట్ చేయడం జరిగింది. సో ఆల్కహాల్ ప్రొడక్షన్కి డైవర్ట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇండియాలో మహారాష్ట్ర అనేది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద షుగర్ కేన్. సో ప్రపంచంలో మొన్నటి వరకు బ్రెజిల్, ఇప్పుడైతే ఇండియా. సో ఆల్మోస్ట్ 394 మిలియన్ టన్స్ తోటి మనకి ఇండియా ప్రపంచంలో ఉంది. బ్రెజిల్ అరౌండ్ ద 349 మిలియన్ టన్స్ తోటి సరే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి సో దీనికి ఇండియా అనేది ఏమైంది? ఇప్పుడు చైర్మన్గా అజ్యూమ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియా ఆల్సో బికేమ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కదా. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కాబట్టి సో చైర్మన్షిప్ ఆఫ్ ద గ్లోబల్ షుగర్ ఇండస్ట్రీ సో ఆఫ్ ద ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2024. ఓకేనా, నెక్స్ట్ ప్రెసిడెంట్ లక్సెంబర్గ్. సో లక్సెంబర్గ్ దేశం ఏదైతే ఉందో ఈ లక్సెంబర్గ్ దేశానికి ప్రెసిడెంట్ మనకి సో ల్యూక్ ఫ్రైడెన్. సో ల్యూక్ ఫ్రైడెన్ మనకి సో ఈ దేశం లక్సెంబర్గ్ దేశానికి మన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఈ పార్టీకి ఏ పార్టీకి సంబంధించి? క్రిస్టియన్ సోషల్ పీపుల్స్ పార్టీకి సంబంధించిన ఇతను. సో ఇది లక్సెంబర్గ్ దేశానికి మనకి ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. ఎవరు? ఫ్రైడెన్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రైడెన్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద దేశం లక్సెంబర్గ్.
ఓకేనా, లగ్జెంబర్గ్. నెక్స్ట్ తీసుకుంటే ఆండ్రీ రజోలియానా. రజోలియానా రీఎలెక్టెడ్, అంటే మళ్ళీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఏ దేశానికి? మెడగాస్కర్ దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో అంజలీనా జోలీ కాదు, ఓకేనా, అంజలీనా జోలీ అనుకోలేదు, అంజలీనా జోలీ కాదు, ఆండ్రీ రజోలినా. మళ్ళీ అంజలీనా జోలీ అనుకొని మళ్ళీ ఓపెన్ చేశారు వీడియోలన్నీ, ఓకేనా, రైట్. సో దట్ ఈస్ ద రీఎలెక్టెడ్ యాజ్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ మెడగాస్కర్ ఫర్ ద ఎన్నోసారి, 3వసారి మనకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో అంజలీనా జోలీ. సో లీడర్ ఆఫ్ ద వాట్ యంగ్, సో మలగాసిస్ పార్టీ డిటర్మైన్స్ అనే పార్టీ, ఇక వాళ్ళ భాషలో అది మనకు అవసరం లేదు. సో యంగ్ మలగాసిస్కి సంబంధించినటువంటి పార్టీ. సో 3వసారి మనకి మెడగాస్కర్ దేశానికి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఎవరు? ఆండ్రీ రజోలినా. అంజలీనా జోలీలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్డీఏ అనేది ఒక కంపెనీని సెటప్ చేసింది. సపోజ్ నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు అనుకో, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు నీ మెడికల్ డేటా మొత్తం తీసుకుంటున్నాడు, ఓకే, నీ మెడికల్ డేటా మొత్తం తీసుకుంటాడు. నీకు బ్లడ్ ఉందా, నీకు షుగర్ ఉందా, నీ షుగర్ ఉంటే ఎంత ఉంది, నీ బ్లడ్లో రక్త కణాలు ఉన్నాయా, రక్త కణాలు ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, నీ హార్ట్ ఉందా, హార్ట్ ఉందా, మరి ఇలా బ్రేకప్ తోటి ఇలా హార్ట్ అనేది బ్రేక్ అయిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్ తీసుకుంటాడు. అంటే నీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు వాడు. అయితే మరి వాటికి డేటా ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. సో కమిటీ హెడెడ్ బై ద వాట్ రణదీప్ సింగ్ జగ్పాల్ అనే కమిటీని అపాయింట్ చేయడం జరిగింది రిగార్డింగ్ ద వాట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ద 2023. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మన యొక్క ప్రైవేట్ డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు. హెల్త్ చెకప్ కానీ, మిగతా ఇవి ఇన్కమ్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటారు. అందువల్ల మన డేటా అనేది సేఫ్గా ఉందా లేదా మరి తెలియాలి కదా. అందుకోసము నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీసే కదా ఈరోజు. టాటా ఏఐజీ కానీ, ఐసిఐసిఐ కానీ, స్టార్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా. సో వాళ్ళు మన డేటాని సరిగ్గా ఉంచుతున్నారా లేదా, డేటాని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్లో ఉంది. ఐఆర్డీఐ హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్. వీళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే సో ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ గురించి సో మనకి రివ్యూ చేస్తుంది. ఏ విధంగా ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, సో ఏం చేయాలనుకుంటుంది అన్న దాని మీద మనకి సో ఈ కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ కంపెనీస్ అనేటివి వన్ మంత్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఇది ఆర్గనైజేషన్ ఎంతవరకు జనాలకు సంబంధించిన డేటాని వీళ్ళు సేఫ్గా ఉంచుతున్నారు, నిజంగా అంత డేటా అవసరమా ఏంటిది అనేది ఈ కమిటీ అనేది ఏం చేస్తుంది మనకి రివ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ద ఇండియా ఎవరు మనకి? సో గిరీష్ చంద్ర ముర్ము అనే అతను అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఒక ఉంటుంది. అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎట్లా డబ్బులు ఖర్చు పెడుతుంది, ఏ దేశానికి ఎంత డబ్బులు పంచింది, వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టారో వాటిని కూడా ఏం చేయాలి, మనం ఆడిట్ చేయాలి కదా, ఏ దేశం అనేది ఎట్లా ఖర్చు పెడుతుందని. సో కాబట్టి యుఎన్ ప్యానెల్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్, దీంట్లో 12 మంది ఉంటారనమాట. దీంట్లో 12 మంది ఉంటారు, ఒక్కొక్క దేశం నుంచి ఎలక్ట్ అవుతూ ఉంటారు మనకి. సో ఈ 12 మందిలో ఈ 12 మంది ఏం చేస్తారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి లెక్కలన్నిట్లను ఆడిట్ చేస్తూ ఉంటారు. ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, మన దేశంలో మన గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెడుతున్నాయో చెక్ చేస్తారు కదా అనేది. అట్లా ఇక్కడ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఖర్చు పెడుతుంది అన్న దాని మీద మొత్తం లెక్కలు తీయాలి. ఆ లెక్కలు తీయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పేరు ఏంటిది? యుఎన్ ప్యానెల్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్. దీంట్లో ఎన్ని మంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. దీనికి చైర్మన్ ఎవరు ఉన్నారంటే ఇండోనేషియా దేశానికి చెందినటువంటి ఇస్మా యతున్ ఈస్ చైర్మన్ ఆఫ్ ద వాట్ దిస్ వన్. విచ్ వన్? యుఎన్ ప్యానెల్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్. ఈ 12 మెంబర్స్ కమిటీకి చైర్మన్. అయితే ఇప్పుడు ఇండియా అనేది వైస్ చైర్మన్గా ఎలక్ట్ అయింది. సో ఇండియా వైస్ చైర్మన్ ఎలక్టెడ్ యాజ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ ద వాట్ యుఎన్ ప్యానెల్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్. ఇండియా అనేది వైస్ చైర్మన్ పదవిని అలంకరించింది. మరి ఇండియా నుంచి ఎవరు వెళ్తారు? ఇండియా యొక్క ఉంటాడు దాంట్లో. ఇండియా యొక్క ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. సో గిరీష్ చంద్ర ముర్ము అనే అతను మన ఇండియా యొక్క అతను ఇప్పుడు ఏమయ్యాడు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్. సో యునైటెడ్ నేషన్స్ ఆడిటర్ టీంలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ ఎవరున్నారు? ఇస్మా యతున్ ఇండోనేషియాకి చెందిన అతను ఇస్మా యతున్ ప్రెసిడెంట్. మనోడు ఏమయ్యారు? వైస్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. దేనిలో? యుఎన్ ప్యానెల్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ ఇండియన్ క్రికెట్ సౌరవ్ గంగూలీ నేమ్డ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద, మీ అందరికీ తెలుసు సౌరవ్ గంగూలీ. సో ఇండియా క్రికెట్నే మొత్తం మార్చేసినటువంటి వ్యక్తి సౌరవ్ గంగూలీ. ఆ తర్వాత దాన్ని ధోని లెగసీని కంటిన్యూ చేశాడు. సో ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సో కాబట్టి ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద బెంగాల్గా మమతా బెనర్జీ అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ సౌరవ్ గంగూలీని.
నెక్స్ట్ వచ్చేసి ఫాతిమా బీబీ, ఈమె చనిపోవడం జరిగింది దాదాపు. సో మనకి 1927లో మన కేరళ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. 1927లో పథాన్మిట్ట అండ్ కేరళలో జన్మించింది. దాదాపు సో 96 ఏజ్లో మన కేరళలో మరణించడం జరిగింది. ఎందుకు ఈ ఫాతిమా బీబీ చాలాసార్లు న్యూస్లో ఉంటుంది మనకి. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్. అలాగే మీకు 2 రికార్డ్ బ్రేకింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, షీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ జడ్జ్ టు బి అపాయింటెడ్ టు ఎనీ హయ్యర్ జ్యుడిషియల్. భారతదేశంలో అత్యుత్తమ న్యాయస్థానానికి ఎంపిక చేయబడ్డటువంటి మొట్టమొదటి ముస్లిం మహిళ. అలానే సుప్రీంకోర్టుకి జడ్జ్ అయినటువంటి మొదటి మహిళ కూడా. సో షీ వాజ్ ఆల్సో ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద సుప్రీం కోర్ట్ జస్టిస్ ఇన్ ద ఏషియన్ కంట్రీ. మొత్తం ఇండియాలోనే కాదు, ఏషియాలోనే సో ఫస్ట్ ఉమెన్ అన్నమాట. మేము సుప్రీంకోర్టు జడ్జ్ అయినటువంటి ఈమె. పాకిస్తాన్లో ఈ మధ్య కాలంలో అవుతున్నారు కానీ హిందూస్, కానీ ఇక్కడ భారతదేశంలో ముస్లిమ్స్ ఆల్రెడీ ఎప్పుడో అవ్వడం జరిగింది. 1915లో అడ్వకేట్ ఆఫ్ కేరళగా పనిచేయడం జరిగింది. అలాగే చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేట్స్గా 1970sలో పనిచేయడం జరిగింది. సో మనకి భారతదేశంలో సో ఫాతిమా బీబీ అంటే ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్ అని ఎప్పుడో చిన్నప్పుడు జీకే బిట్టు బట్టి ఉంటాం మనము. సో ఇప్పుడు చనిపోవడం జరిగింది. మనకి భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ అనమాట సుప్రీంకోర్టుకి అపాయింట్ అనమాట. ఈమె చనిపోవడం జరిగింది. కొంచెం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఉమెన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ లాంటిదా అమ్మ ఈమె. ఎవరు? మేఘన్ లా. సో మేఘన్ లా మోరియా. సో మేఘన్ లా ఏదైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్లో మేఘన్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే మేఘన్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఈమె సింగపూర్లో పుట్టింది. సింగపూర్లో పుట్టిన తర్వాత ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో జాయిన్ అయింది. సో ఈమెని ఉమెన్ క్రికెట్లో మెగాస్టార్ అని పిలుస్తారు. ఈమెని మెగాస్టార్ ఎందుకంటే సో ఉమెన్ క్రికెట్లో 8,000 రన్నులు చేయడం జరిగింది. సో T20, టెస్ట్, వన్డే, ఇంటర్నేషనల్ అన్ని ఫార్మాట్లు కలిపి దాదాపు 8,000 పరుగులు చేసి దాదాపు 17 సెంచరీస్ కొట్టడం జరిగింది ఉమెన్ క్రికెట్లో. ఈమె రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఈమె. ఓకే, సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో చూడొచ్చు మీరు, మేఘనా ల్యాండింగ్. సో ఉమెన్స్ క్రికెట్ టీమ్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్. సో మేఘనా రిటైర్మెంట్ని సో అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. షీ మేడ్ వన్డే ఇంటర్నేషనల్ ఇన్ ద ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్ ఇన్ 2011 అండ్ టెస్ట్ మ్యాచ్ అయితే 2013లో మనకి రావడం జరిగింది. ఈమె మెగాస్టార్ అని పిలుస్తుంటాము. ఈమె దాదాపు మోస్ట్ ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్ 15 సెంచరీస్ కొట్టడం జరిగింది. ఈమె వన్డే ఇంటర్నేషనల్ ఓవరాల్గా మనకు 17 సెంచరీస్ కొట్టింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17 సెంచరీస్ అయితే, ఓన్లీ వన్డే ఇంటర్నేషనల్లో 15 సెంచరీస్ కొట్టడం జరిగింది. ఓకేనా. అండ్ ఇన్ 2011 షీ బికేమ్ ద యంగెస్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 18 years old టు స్కోర్ ద ఇంటర్నేషనల్ సెంచరీ. సో అంత స్టోరీ అవసరం లేదు మనకి. ఓవరాల్గా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉమెన్ క్రికెట్లో హైయెస్ట్ రన్స్ ఈమెవే. 8,000 రన్స్ కొట్టడం జరిగింది మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి 8,000 రన్స్. సో ఈమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్స్. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్స్ కనుక తీసుకుంటే మనకి స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ హైక్స్ మనం తీసుకుంటే మనకి పెంచిందంట. స్టాండర్డ్ అండ్ పూర్ అనే కంపెనీ మన ఇండియా, ఇవన్నీ స్టాండర్డ్ అండ్ పూర్ కానీ ఇవన్నీ యొక్క రేటింగ్ ఏజెన్సీస్ మన భారతదేశం ఎలా వర్క్ చేస్తుందో దాన్ని బట్టి మన జీడిపి గ్రోత్ రేట్ ఏం చేస్తుంటారు, ఎస్టిమేట్ చేస్తుంటారు, అంచనా చేస్తుంటారు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా పాలసీస్ ఇస్తున్నాయన్న దాన్ని బట్టి మనకి జీడిపి గ్రోత్ రేట్ని వీళ్ళు ఏం చేస్తుంటారు, అంచనా వేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈసారి జీడిపి గ్రోత్ రేట్ని పెంచడం జరిగింది. ఎందుకంటే ఇండియా బాగా పర్ఫామ్ చేస్తుందని స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక కంపెనీ మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఏం చేసింది, పెంచింది. ఎంతకు పెంచింది? 6.4కి పెంచింది. మనకి ఎంత నుంచి? 6 నుంచి 6.4కి పెంచడం జరిగింది. ఏ ఇయర్కి? ఇప్పుడు నడుస్తున్న ఇయర్కి 2023 అండ్ 24 ఇయర్కి 6 గ్రోత్ రేట్ని మనం అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉందని. అంటే ఇప్పుడు April 1, 2023 నుంచి March 31, 2024 వరకు కదా ఫినాన్షియల్ ఇయర్ అంటే. సో కాబట్టి మన ఫినాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 స్టార్ట్ అయ్యి మార్చ్కి ఎండ్ అవుతుంది ఫినాన్షియల్ ఇయర్. సో అలా మనకి సో స్టాండర్డ్ అండ్ పూర్ ఎంత ఇచ్చింది మనకి? 6.4 ఇచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది? 6.3. వరల్డ్ బ్యాంక్ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది? 6.3. మూడీస్ ఆర్గనైజేషన్ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది? 6.7. మోర్గన్ అండ్ స్టార్లీ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది? 6.5. ఆర్బీఐ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది? 6.5. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఎస్టిమేషన్ ఉంది. సో రట్టా మార్కెట్ అనే ఎగ్జామ్ని. సో ఇలా ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్క రకంగా ఎస్టిమేట్ చేస్తుంది. ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఇచ్చింది ఇక్కడ చూడండి మీరు, గోల్డ్మన్ సచ్. సో గోల్డ్మన్ సచ్ అనేది కూడా 6.3 అనేది ఇవ్వడం అనేది జరిగింది 2024 ఇయర్కి. మనకి ఎంత? 6.3. గోల్డ్మన్ సచ్ ఆర్గనైజేషన్ 6.3 ఇచ్చింది మనకి ఇయర్కి. అంతే 6.3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది గోల్డ్మన్ సచ్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎంత? 6.4 నుంచి 6.5 రేంజ్లోనే ఇవ్వడం జరిగింది అన్ని ఆర్గనైజేషన్స్. S&P కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సో ఇవి మూడీస్ కానీ, మోర్గన్ అండ్ స్టాన్లీ కానీ, ఆర్బీఐ కానీ అన్నీ కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. జనరల్గా సో ఈ స్టోరీ అంతా ఇదంతా కాదు, ఏ రట్టా మారినా దిస్ వన్. ఓకే, రట్టా మార్కే జానా ఎగ్జామ్ మే వామిటింగ్ రావాలా. సో ఎగ్జామ్లో అంటున్నా
బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళమ్మ బుజ్జి బంగారాలు, బ్యాంక్ ఎగ్జామ్ ఎవరన్నా రాస్తే బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి ఇది కంపల్సరీ క్వశ్చన్. ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళకి వెరీ కామన్గా అడుగుతుంటాడు ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. సో అలానే తేరీ ఇన్స్టిట్యూట్ అది కూడా ఢిల్లీలోనే ఉంటుంది. ఈ రెండు ఇన్స్టిట్యూట్లు అనేవి సైన్ చేసుకున్నాయి దేనికోసం? డిజాస్టర్ని తగ్గించడానికి కోసం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో సో ప్రళయాలు వచ్చినప్పుడు ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసం, ఎంకరేజ్ ద కల్చర్ ఆఫ్ ద సేఫ్టీ, అడ్వాన్స్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రాజడీస్, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంట? ప్రమోట్ చేస్తారంట. సో ఇవన్నీ ప్రమోట్ చేసుకోవడానికి సో వాళ్ళిద్దరు రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఏం చేశాయి? అగ్రిమెంట్ రాసుకున్నాయి. రెండు కూడా ఢిల్లీలో ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ద ఎనర్జీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అనేటి వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ని తగ్గించుకోవడానికి కోసము వాళ్ళు ఏమో ప్రయోగాలు చేస్తారంట. నెక్స్ట్ ద సర్వే ఆఫ్ ఇండియా. సో సర్వే ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి జెనసిస్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఏం చేశాయి? రెండు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. రెండు అగ్రిమెంట్ రాసుకొని దేనికి సంబంధించి? ఇది 3 డైమెన్షనల్ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ కోసం. దేనికోసం? 3 డైమెన్షనల్ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ కోసం సర్వే ఆఫ్ ఇండియాలో 3D డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇలా మన బిల్డింగ్స్ కానీ వాటిని కూడా ఏంటిది? 3 డైమెన్షనల్గా రోడ్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఇల్లులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా 3 డైమెన్షనల్గా చూపించాలి మనకి. 3 డైమెన్షనల్గా చూపించడానికి కోసం మనకి సినిమాలలో చూస్తుంటాం కదా యానిమేషన్, అట్లా 3 డైమెన్షనల్గా చూపించడానికి కోసం మనకి ఇలా అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. విత్ దిస్ పార్ట్నర్షిప్ జెనసిస్ బికేమ్ ద ఫస్ట్ కంపెనీ టు హ్యావ్ ద పబ్లిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విత్ ద సర్వే ఆఫ్ ఇండియా ఫర్ ద డిజిటల్ ట్విన్నింగ్. సో ఇలా ఇవన్నిటిని కూడా సో 3 డైమెన్షన్లో చూపించడానికి కోసం సర్వే ఆఫ్ ఇండియా తోటి అగ్రిమెంట్ రాసుకుందంట. పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ముందు జాగ్రత్తగా మనం ఉంటే రైట్. నషాముక్త్ భారత్ అభియాన్. నషాముక్త్ భారత్ అభియాన్ August 15, 2020లో మనకు మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు రాశారు. నషాముక్త్ అంటే ఏంటిది? నషా అంటే తెలుసు కదా, డ్రగ్స్. నషా నషా అని చెప్పేసి డ్యాన్స్ చేస్తుంటాం కదా, లేదంటే మనకి ఆ పాత సినిమాల పాటలు ఉంటాయి కదా, పియతూ అని. సో అట్లా ఈ నషాముక్త్ భారత్ అంటే ఏంటి? డ్రగ్ ఫ్రీ ఇండియా. ఏంటిది? సో డ్రగ్ ఫ్రీ ఇండియా తీసుకురావడానికి కోసం మనకి ఏంటిది? సో 2020లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఏది? నషాముక్త్ భారత్. అయితే ఇది ఎవరు స్టార్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ అమ్మా బుజ్జిలు. ఎవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ నషాముక్త్ భారత్లో భాగంగా, డ్రగ్ ఫ్రీ ఇండియాలో భాగంగా, నషాముక్త్ భారత్లో భాగంగా ఏం చేశారంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్తో అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇస్కాన్ టెంపుల్ మనకు తెలుసు కదా, చాలా చోట్ల ఉంది కదా ఇస్కాన్ టెంపుల్. హరే రామ హరే కృష్ణ నాలే, లాస్ట్కి అయినా చోల పూలు పెట్టుకొని రావాలి, ప్రసాదం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రసాదం అయితే తీసుకోగాని డ్రగ్ అయితే తీసుకోకని చెప్తుంది. అందువల్ల ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఏం చేస్తుందంటే మనకి సో ఈ డ్రగ్ అడిక్ట్ కాకుండా వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు అనమాట. సో అందువల్ల సో అగ్రిమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ సైన్స్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద సో ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్ ఫర్ కృష్ణ. సో ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతోటి మనకి నషాముక్త్ భారత్ అభియాన్ కింద వీళ్ళతోటి సో మనకి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది టు బిల్డ్ ద హెల్తియర్ అండ్ అడిక్షన్ ఫ్రీ నేషన్. దేనికి సంబంధించి? డ్రగ్ అడిక్షన్ ఫ్రీ నేషన్ కింద మనకి కన్వర్ట్ చేయడానికి కోసము ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ ఏమవుతుంది? అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ఏం చేస్తుంది? అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. అరే బుజ్జి బంగారాలు మీరు డ్రగ్స్ తీసుకోకూడదు అని చెప్పేసి, ఓకేనా? పాటల ద్వారా కానీ, అవేర్నెస్ ద్వారా కానీ రకరకాల కార్యక్రమాలను మనకి ఇస్కాన్ టెంపుల్ చేపడుతుంది అనమాట. దేని కింద? సో మనకి నషాముక్త్ భారత్ అభియాన్ కింద. సో ఈ నషాముక్త్ భారత్ అభియాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020లో స్టార్ట్ అయింది టు ప్రమోట్ ద వర్డ్ డ్రగ్ ఫ్రీ ఇండియా. డ్రగ్ ఫ్రీ ఇండియాని ప్రమోట్ చేయడానికి కోసం, ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఆల్రెడీ తెలుసు 2021 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రికమెండేషన్ ఇచ్చింది. ఎవరికి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ ఇవ్వడం ద్వారా అప్పుడు 2021లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించింది. ఏ ఇయర్లో? 2023ని గుర్తించింది. కానీ ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? 2021లోనే యాక్సెప్ట్ చేసింది. 2021లో యాక్సెప్ట్ చేసింది. ఏమని? 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేస్తున్నామని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సో డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాలలో మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే మిల్లెట్స్ ఫెస్టివల్ని కండక్ట్ చేసింది. ఏ దేశంలో అంటే ఇండోనేషియాలో. సో ఇండోనేషియాలో మనకి జకర్తాలో, సో జకర్తా ఇండోనేషియాలోని ఒక పెద్ద మాల్ ఉందంట. ఆ మాల్ పేరు ఏంటంటే కసబ్లంకా. సో కోట కసబ్లంకా మాల్ అనేది ఉంది. ఈ కోట కసబ్లంకా మాల్లో మనకి 5 డే సో మిల్లెట్స్ ఫెస్టివల్ని ప్రమోట్ చేసింది. మిల్లెట్స్ ఫెస్టివల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇక్కడ దీంట్లో భాగంగా సో ఇండియా మిషన్ టు
ఏషియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియా అసోసియేషన్, ఈ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ ఏషియన్ కంట్రీస్ తోటి మనకి నవంబర్ 22 నుంచి 26 వరకు మనకు మిల్లెట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ జకార్తాలో జరిగింది. అంటే ఈ ఏ కంట్రీస్ తోటి? ఈ ఏషియన్ కంట్రీస్ ఐడియా ఉన్నాయమ్మా భుజబంగారు? సో ఈ ఏషియాన్ అనే ఆర్గనైజేషన్ అనేది మన 1967లో ఫామ్ అయింది. 1967. ఇది భారతదేశం ఇక్కడ ఉంటుంది కదా, భారతదేశానికి ఇదంతా ఏమవుతుంది? సౌత్ ఈస్ట్ కదా, ఇక్కడ మనకి 10 దేశాలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏముంటాయి? మనకి 10 కంట్రీస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? సౌత్ ఈస్ట్ ఏషియా అంటాం. ఆ 10 కంట్రీస్ని కలిపి ఏమంటాం? ఏషియన్ కంట్రీస్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అంటాము. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు కోడ్ ఏంటిదంటే PSLV బిట్ MMC అనే కోడ్. PSLV బిట్ MMC. సో ఈ PSLV బిట్ అనే MMC అనే కంట్రీసే 10 ఏషియన్ కంట్రీస్. ఏంటి ఇది? ఫిలిప్పైన్స్ కానీ, సింగపూర్ కానీ, లావోస్ కానీ, వియత్నాం కానీ, బ్రునై కానీ, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. సో ఈ 10 దేశాలని PSLV బిట్ MMC, ఈ 10 దేశాలని మనం ఏమంటామంటే ఏషియన్ కంట్రీస్ అంటాం. సో ఈ ఏషియన్ కంట్రీస్లో ఈ మిల్లెట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం మనం ఒక ఫెస్టివల్ని కండక్ట్ చేసాం. ఏ దేశంలో? ఇండోనేషియా, జకార్తాలో పండుగ. ఎందుకంటే ఈ ఏషియన్ కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్, ఈ ఏషియన్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? జకార్తాలో ఉంటుంది. ఈ 10 దేశాల యొక్క ఆర్గనైజేషన్ కదా ఏషియన్. ఈ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి ఇండోనేషియా, జకార్తాలో ఉంటుంది. ఇండోనేషియా, జకార్తాలో ఈ ఏషియన్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అక్కడ మనం ఏంటిది? మనం మిల్లెట్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వర్డ్ మిల్లెట్స్ రికగ్నైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో 5 డే ఇంటర్నేషనల్. సో మనకి ఏమడుగుతాడు ఎగ్జామినేషన్లో? ఇండియా ఏషియన్ మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటాడు. ఇండియా ఏషియన్ మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? సౌత్ జకార్తా, ఇండోనేషియాలో జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఐఐటి రూర్కేలో రావడం జరుగుతుంది. మనకి ఐఐటి రూర్కే క్యాంపస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనిపైన? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెలికామ్ పైన రీసెర్చ్ చేయడానికి కోసం. దేనిపైన? టెలికామ్ పైన రీసెర్చ్ చేయడానికి కోసము దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ. దట్ ఈస్ ఎక్కడ? ఐఐటి రూర్కే క్యాంపస్లో. ఇక్కడ ఐఐటి రూర్కీ క్యాంపస్లో షహరాన్పూర్, ఉత్తరప్రదేశ్లో మనకి రావడం జరుగుతుంది. సో యూపీ అనౌన్సెస్ ద ఇండియాస్ ఫస్ట్ టెలికామ్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్. సో ఇదంతా కూడా దేనిపైన ఫోకస్ చేస్తుంది? కనెక్టింగ్ ద 5G టెక్నాలజీ అండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటన్నిటిపైన ఏం చేయడం జరుగుతుంది? రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇవి ఫండమెంటల్స్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ కానీ, 5G అండ్ వైర్లెస్ స్టాండర్డ్స్ కానీ, మిల్లీమీటర్ వేవ్ మాడ్యూల్ డిజైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కటింగ్ టెక్నాలజీస్ కానీ, 6G టెక్నాలజీ కానీ, 5G టెక్నాలజీ కానీ. సో ఇలాంటి వాటన్నిటిపైన రీసెర్చ్ చేస్తారంటే ఓవరాల్గా దేనిపైన రీసెర్చ్ చేస్తారు? రిలేటెడ్ టు ద వాట్? టెలికమ్యూనికేషన్కి సంబంధించి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటిది? దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడ సమకూరుస్తారనమాట. మన రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఎక్కడ రాబోతున్నాయి? మనకి ఐఐటి రూర్కేలా కాదు, ఐఐటి రూర్కీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ అనే స్కీము 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది. దీన్ని ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఆయుష్మాన్ భారత్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిదంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడము. ఇంకోటి ఏంటిదంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఏంటిదంటే 5 lakhs వరకు ఏమి ఇవ్వాలా? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాలి. 5 lakhs పర్ ఒక్కరికి కాదు, ఫ్యామిలీకి. ఒక ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి పర్ ఇయర్ ఎంతవరకు? 5 లక్షల వరకు ఏం ప్రొవైడ్ చేయాలా? హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఏమంటాం? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటాం. ప్రొవైడింగ్ 5 lakhs ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఫర్ ఫ్యామిలీ, ఒకరికి కాదు, ఫ్యామిలీకి. ఓకే, రైట్. నెక్స్ట్ దాంతో పాటు ఏమన్నారు? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. మనం పల్లెటూళ్ళకి వెళ్ళినాం అనుకోండి, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వైద్య శాఖ అని అక్కడ ఉంటుంది మనకి. అవునా కదా? కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటాయి కదా, ప్రాథమిక వైద్య కేంద్రం అని ఉంటుంది పల్లెటూళ్ళల్లో. ఆ ప్రాథమిక వైద్య కేంద్రాలనే ఏమంటున్నారంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓల్డ్ నేమ్ అన్నమాట. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పేరు మార్చారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏమని పేరు పెట్టారు? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా పేరు పెట్టారు. ఇట్లాంటి భారతదేశంలో ఏం చేశారంటే మనకి 1.5 lakhs ఆఫ్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అంటే ఉన్న వాటిని డిజైన్ చేసి మాడిఫై చేయడం జరిగిందనమాట. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్నే హెల్త్తో పాటు ఏమన్నాడు? వెల్నెస్ సెంటర్ కూడా అన్నాడు. అంటే యోగా వీటిని ప్రమోట్ చేయడము ఇవన్నీ చేస్తుంటాయి అనమాట. అలా 1.5 lakhs ఆఫ్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసాం మనం పల్లెటూర్లలో, మండలి క్వార్టర్స్లో, అన్నిట్లలో కూడా. ఓకేనా?
అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ ఈ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి పేరు మార్చింది. మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్నే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని మళ్ళీ పేరు మారుస్తుంది. ఇప్పుడు ఏమని మారుస్తుంది అట, వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంట. దిక్కుమాల పేర్లను తీసుకొస్తుంది. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనే పేరు మార్చడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ రీనేమ్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్స్ యాజ్ అవార్డ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్గా వాటిని పేరు మార్చడం జరిగింది. సో ఆరోగ్యం ప్రణందానం, ఆరోగ్యం పరమదానం. సో రీబ్రాండెడ్ యాజ్ ఏ విల్ క్యారీ ద న్యూ ట్యాగ్ లైన్ ఆరోగ్య పరమం దానం. ఓకే, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ 3000 ఫర్ ఫెసిలిటీ. సో వాటన్నిటిని కూడా సో మాడిఫై చేసుకోవడానికి ఒక్కొక్క దానికి 3000 రూపీస్ ఇస్తారంట. కలర్లు వేసుకోండి, పేర్లు మార్చుకోండి, అది అని చెప్పేసి. ఓకేనా. సో గాట్ యూనియన్ గవర్నమెంట్ రీనేమ్డ్ యాజ్ వాట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్స్ యాజ్ ఏ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లాగా పేరు మార్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ చూసేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేస్తే ఇండిగో ద ఫస్ట్ ఎయిర్లైన్ టు ఆపరేట్ ద ఫ్లైట్ ఫ్రమ్ ద నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నోయిడా ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది, ఢిల్లీకి దగ్గరగా. సో అక్కడ మనకి 2021లో మనకి కొత్త ఎయిర్పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో గౌతమ్ బుద్ధ నగర్. సో గౌతమ్ బుద్ధ నగర్ జవార్ దగ్గర. సో జవార్ ఎయిర్పోర్టు లేదంటే మనకి నోయిడా దగ్గర జవార్ అనే ప్లేస్లో నియర్ గౌతమ్ బుద్ధ నగర్. సో ఉత్తరప్రదేశ్లో మనకి ఎయిర్పోర్ట్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఏముండదు, ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. ఓకే, 30 కిలోమీటర్ల దూరంలో, 25 కిలోమీటర్ల దూరంలో. అయితే ఈ ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, 2024లో ఓపెన్ అవబోతుంది. సో దాంట్లో మనకి ఫస్ట్ ఇండిగో అనేది, సో ఇండిగో కంపెనీ అనేది మనకి సో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఇండిగో ఎయిర్లైన్స్ is the first airlines to become the launch carrier under the construction airport. సో ఇండిగో ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని మనకి గవర్నమెంట్తో ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. అండ్ ఈ జవార్ ప్రాంతాల్లో, గౌతమ్ బుద్ధ నగర్ జవార్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కట్టబోయే ఈ ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక క్యారెక్టర్ ఏంటిదంటే ఇండియాలో ఫస్ట్ రాబోతున్నటువంటి నెట్ జీరో ఎమిషన్స్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో ఎయిర్పోర్ట్. నెట్ జీరో అంటే ఏంటిదంటే అక్కడ ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఎమిట్ అవుతాయో వాటిని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉందన్నమాట. సో ఎంత ఎమిట్ అవుతుందో అంత అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అప్పుడు ఏమైతే జీరో అవుతుంది కదా, 10 grams ఎమిట్ అయిందంటే 10 grams అబ్జార్ప్షన్ కూడా జరిగింది. ఆటోమేటిక్లీ ఇట్ విల్ బికమ్ ఈక్వల్. అలా మనకి సో ఇండియాస్ ఫస్ట్ అండ్ నెట్ జీరో ఎమిషన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇండిగో అనేది ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని సో మనకి సో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. రైట్. అట్లా ఇక్కడ మన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మనకి స్మృతి ఇరానీ గారు ఒక స్టార్ట్ చేస్తారు. ఏం స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి, అంగన్వాడీ ప్రోటోకాల్ ఫర్ ద డిసేబుల్డ్ పీపుల్. సో డిసేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంగన్వాడీలో వాళ్ళని ఎట్లా హ్యాండ్లింగ్ చేయాలి, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పేసి సపరేట్గా సో అంగన్వాడీలో ఈ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ కోసం సపరేట్గా ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో అంగన్వాడీలో ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. అండ్ దిస్ వాజ్ ద వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోండి, ఊరికి బట్టి పట్టకండి. ఓకే, చూడండి. వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ అన్నాడు. చూడండి ఏమన్నాడు, వరల్డ్స్ లార్జెస్ట్ అన్నాడు. అంతవరకు ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏముందమ్మా, వరల్డ్స్ లార్జెస్ట్ ఏమన్నాడు, సింగిల్ సైట్ అన్నాడు. సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్. సింగిల్ సైట్ అంటే ఒకే ప్లేస్ లోపల మొత్తం సోలార్ ప్యానెల్స్ అన్ని పెడతారనమాట. అలాంటిది ప్రపంచంలో ఇది లార్జెస్ట్ అనమాట. సో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్, అది లార్జెస్ట్ సింగిల్ సైట్, ఒకే ప్లేస్లో లార్జ్ స్కేల్లో సోలార్ ప్యానెల్స్ నిర్మించబడ్డాయి. ఫోటో వోల్టాయిక్ సెల్స్ అనేటివి నిర్మించబడ్డాయి. సో ఎక్కడ అది అంటే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికా కాదు, ఎమిరేట్స్లో నిర్మించబడింది. సో దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 2 gigawatts. ఎంత? 2 gigawatts ఆఫ్ ద కెపాసిటీ. మరి ఈ ప్లేస్ పేరు ఏంటిదంటే అల్ దఫ్రా. ఈ ప్లేస్ పేరు ఏంటిది? అల్ DHAFRA. సో అల్ దఫ్రా. సో ఎక్కడ ఉంది? యూఏఈలో ఉంది. సో ఈ అల్ దఫ్రా అనేది యూఏఈలో ఉంది. ఈ యూఏఈలో ఉన్నటువంటి అల్ దఫ్రా అనేది దాదాపు ఒకటే ప్లేస్లో ఎంత 2 gigawatts. ఒకటే ప్లేస్లో 2 gigawatts ఉన్నటువంటి సో వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సో సోలార్ ప్లాంట్ అనమాట. సో ఒకసారి చదవండి, సెంటెన్స్ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. సో ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్టేట్ ఓన్డ్ సో మస్దార్ కంపెనీ. స్టేట్ ఓన్డ్ అంటే అది గవర్నమెంట్ కంపెనీ. ఆ గవర్నమెంట్ కంపెనీ పేరు ఏంటిది? మస్దార్. సో ఎనర్జీ కంపెనీ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్. చూడండి, వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ 2 gigawatts. ఓకేనా. సో దాని పేరు ఏంటిది మనకి? అల్ దఫ్రా.
సో అల్ దఫాలా సోలార్ ప్లాంట్ ఇది చాలా 4-5 కంపెనీస్ కలిసి కట్టాయి, ఒక కంపెనీ కాదు, చాలా 4-5 కంపెనీస్ కట్టడం జరిగింది. ఓకేనా, ఇగో ఇక్కడ కట్టిన కంపెనీస్ ఏంటి మనకి అబుదాబి నేషనల్ కంపెనీ కానీ, ఫ్రెంచ్ కవర్ కంపెనీ కానీ, జింకో పవర్ కానీ, ఆయన చైనాకి సంబంధించినటువంటి సో చైనీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, వీళ్ళందరూ కలిసి దీన్ని నిర్మించడం జరిగింది. సరే, ఇది అవసరం లేదు, ఇది అల్ దఫ్రా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి వైవి చంద్రచూడ్ గారు సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, చంద్రచూడ్ గారు. సో ఏంటిది స్విఫ్ట్ అంటే మనకి ఈ ఏవైతే మనకి కోర్టు జడ్జిమెంట్లు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా మనకి ఆన్లైన్ పోర్టల్లో అవైలబిలిటీ ఉండాలి. అంటే కోర్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉండాలి మనకి. సో కోర్టు డాక్యుమెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే కాకుండా రీజనల్ లాంగ్వేజ్లలో కూడా మన కోర్టు డాక్యుమెంట్స్ అనేది అవైలబిలిటీ ఉండాలి. దానికోసం మనకి ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో డ్యూరింగ్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాంచ్ ఆఫ్ ద సో ఫాస్టర్ 2.0 పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ హిందీ వర్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు రికార్డ్స్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది ఫాస్ట్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేటివి. సో సుప్రీంకోర్టు రికార్డ్స్ అనేటివి దాంట్లో ఉంటాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క మన జడ్జిమెంట్స్ అవన్నీ కూడా సో ఈ ఈఎస్సిఆర్ సో ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు పోర్టల్ లోపల మనకి ఇవన్నీ ఉంచడం జరుగుతుంది. ఇది స్విఫ్ట్ ఏదైతే ఉందో స్విఫ్ట్కి సంబంధించి. ఓకేనా, రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. స్విఫ్ట్ రిలీజెస్ ద సో లాంచ్ ద ఫాస్టర్ 2 పోర్టల్ ఫర్ ద స్విఫ్ట్ రిలీజ్ ఆఫ్ ద ప్రిజనర్స్ అండ్ ఇన్ ది రైట్. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫాస్టర్ ఈజ్ డిజైన్డ్ ప్రాంప్ట్లీ టు కమ్యూనికేట్ ద జ్యుడిషియల్ ఆర్డర్స్ ఆఫ్ ద ప్రిజనర్స్ రిలేటెడ్ రైట్. సో ఇన్ ది వర్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు పోర్టల్. ఓకే, సుప్రీంకోర్టు పోర్టల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి. ఈ ఫాస్టర్ ఏదైతే ఉందో దేనికి సంబంధించిందంటే ప్రిజనర్స్కి సంబంధించి. మీకు ఏమర్థమైంది? కోర్టు ఆర్డర్ కాపీస్ అన్నమాట. ఇప్పుడు జైల్లోకి రిలీజ్ చేయాలని చెప్తారు, జైల్లోకి రిలీజ్ చేయాలని చెప్తే వాళ్ళ ఇంటి వాళ్ళు పోతారు, కానీ వాడు సతాయిస్తాడు. ఏమంటాడు? కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక రిలీజ్ చేస్తాము, ఇవన్నీ కథలన్నీ పడుతూ ఉంటారు మనకి. సో అందువల్ల ఈ కోర్టు ఆర్డర్స్ అనేవి ప్రాంప్ట్లీ కమ్యూనికేట్ చేయడానికి కోసం ఫాస్టర్ 2.0 ఇస్ ద ప్రాంప్ట్లీ కమ్యూనికేట్ ద జ్యుడిషియల్ ఆర్డర్స్ ఫర్ ద ఎవరికి? ఖైదీలు. కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే సో ఇప్పుడు ట్రయల్ అయిపోయిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది కదా, కోర్టు ఆర్డర్స్ ఇవ్వగానే ఏం చేయాలి? వాళ్ళు రిలీజ్ చేయాలి. కానీ ఆ రిలీజ్ చేయాలంటే కోర్టు ఆర్డర్స్ అవన్నీ రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇమ్మీడియట్గా మనకు ఆన్లైన్లో మన ఎఫ్ఐఆర్ తోటి కానీ ట్రయల్ కోడ్ తోటి కానీ డౌన్లోడ్ చేసుకుంటే కోర్టుకి పోలీసులకు సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. దానికోసం మనకి స్విఫ్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. సో అలాగే అమెజాన్ అన్నది మనకి సో గంగా రివర్ లోపల వాటర్వే ద్వారా జల రవాణా మార్గం ద్వారా కూడా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. మనం మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి సో లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏంటిది? ఇదే కదా. సో భారతదేశంలో ఉన్నటువంటి లాంగెస్ట్ నేషనల్ వాటర్వే గంగా రివర్లో ఉంది, నేషనల్ వాటర్వే నెంబర్ 1. సో ఎక్కడి నుంచి మనకి సో అలహాబాద్ నుంచి ఇక్కడ హల్దియా వరకు ఉంటుంది కదా, అలహాబాద్ టు హల్దియా 1650 కిలోమీటర్స్ పొడవున సో మనకి నేషనల్ వాటర్వే 1, జాతీయ జల రవాణా మార్గం 1, నేషనల్ వాటర్వే నెంబర్ 1 ఏ రివర్లో ఉంది? గంగా రివర్లో ఉంటుంది. మనకి గంగా రివర్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ అన్ని రాష్ట్రాల ద్వారా పోతూ ఉంటుంది. ఏది? సో ఇది నేషనల్ వాటర్వే నెంబర్ 1. ఈ నేషనల్ వాటర్వే నెంబర్ ద్వారా మనకి ఇప్పుడు గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట ఎవరు? అమెజాన్ వాళ్ళు. నేషనల్ వాటర్వే నెంబర్ 1 ద్వారా సో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట అమెజాన్ వాళ్ళు. సో దానికోసం ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఎవరితోటి? ఇన్లాండ్ వాటర్వేస్, ఇదే కదా ఇన్లాండ్ వాటర్వేస్. సో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ తోటి మనకు ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. సో ఏమని? అమెజాన్ హ్యావ్ సైన్డ్ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అమెజాన్ టు యూటిలైజ్ ద గంగా రివర్ నేషనల్ వాటర్వే నెంబర్ 1 ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ద కస్టమర్ షిప్మెంట్స్ అండ్ ద ప్రొడక్ట్స్ కోసము మనకి ఇలా గంగా రివర్లో కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారంట. ఓకేనా, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చనే. సో భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ వాటర్వే, లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇది నేషనల్ వాటర్వే నెంబర్ 1. సో ఎక్కడ ఉంటుంది ఇది? సో గంగా రివర్లో ఉంటుంది. అలహాబాద్ నుంచి హల్దియా వరకు 1650 కిలోమీటర్ల పొడవున మనకి ఇది ఉంటుంది. సో దీంట్లో మనకి షిప్స్ పోతాయి కదా, అమెజాన్ కూడా ఈ షిప్స్ ద్వారా సో వాళ్ళ యొక్క గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒప్పందం కూర్చుకుంది. నెక్స్ట్ భారత్ బయోటెక్ అండ్ సిడ్నీ యూనివర్సిటీ ఈ రెండు కలిసి కొలాబరేట్ ద వ్యాక్సిన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్. భారత్ బయోటెక్స్ మీ అందరికీ తెలుసు కోవాక్సిన్ని డెవలప్మెంట్ చేసింది, మనకి ఇండిజినస్ వ్యాక్సిన్. భారత్ బయోటెక్ ఎక్కడ ఉంది? మనకి హైదరాబాద్లో ఉంది. సో ఇది తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది. సో భారత్ బయోటెక్ ఎవరితోటి? సిడ్నీ యూనివర్సిటీ తోటి ఒప్పందం కూర్చుకుంది ఈ వ్యాక్సిన్ లోపల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం. హైదరాబాద్కి చెందిన కంపెనీ కదా ఇది, రైట్. నెక్స్ట్ బ్లూ డాట్ పార్ట్నర్స్ విత్ ఇండియా పోస్ట్ టు ప్రొవైడ్ ద పార్సల్ లాకర్స్ ఎట్ ద పోస్ట్ ఆఫీసెస్.
సో బ్లూ డాట్ అంటే కొరియర్ సర్వీసెస్ మీ అందరికీ తెలుసు. బ్లూ డాట్ అనేది మనకి ఇప్పుడు అమెరికా దేశానికి కానీ ఎక్కడైనా సరే మనం పంపించడానికి జనరల్గా ఏం వాడతారు, బ్లూ డాట్ అని వాడతారు. సో ఈ బ్లూ డాట్ అనేది ఇండియా పోస్ట్ తోటి మనకి ఏం చేసింది, ఒప్పందం కూర్చుకొని ఇండియా పోస్ట్ ఆఫీస్లలో ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద కౌంటర్స్ని పెడుతుంది అనమాట. ఆ కౌంటర్స్లలో మనం పార్సల్స్ని స్టోర్ చేయొచ్చు. ఇమీడియట్ ఏమైనా పార్సల్స్ వచ్చినాయి అనుకో, ఆ పార్సల్స్ ఆ కౌంటర్స్లో ఉంటాయి, ఇమీడియట్గా వేరే ప్రాంతాలకి షిఫ్ట్ చేయడానికి అవసరం. చూడొచ్చు ఇక్కడ మీరు కౌంటర్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. ఈ కౌంటర్స్ లోపల ఇక్కడ పార్సల్స్ అనేవి పెడతారు. ఈ పార్సల్స్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఈ పార్సల్స్ ఏం చేయొచ్చు, ఏ ప్రాంతాలకు తీసుకెళ్లాలో ఆ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. కమ్యూనికేట్ అవుతారు ఇద్దరు. సో కాబట్టి బ్లూ డాట్ ఎక్స్ప్రెస్. సో బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎవరితోటి, ఇండియా పోస్ట్ తోటి పార్ట్నర్షిప్ అయింది టు ఇంట్రడ్యూస్ అన్ ఆటోమేటెడ్ డిజిటల్ పార్సల్ లాకర్ సర్వీసెస్ ఎట్ ద సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసెస్ అక్రాస్ ద ఇండియా. పోస్ట్ ఆఫీసెస్ అనేది బ్లూ డాట్కి ప్రొవైడ్ చేయట్లేదు, ఎప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు. సో బ్లూ డాట్ ఒకటే పోస్ట్ ఆఫీస్తో టైఅప్ అయింది ఇక్కడ. సో వాళ్ళు పోస్ట్ ఆఫీసులలో డిజిటల్ లాకర్స్ పెడతారు. అది పోస్ట్ ఆఫీస్కి యూజ్ అయితే వీళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? సో రైట్. ఆథెంటిక్ అనేది సో 2023 వర్డ్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 ఇస్ ద ఆథెంటిక్. బై ఎవరు డిక్లేర్ చేశారు ఆథెంటిక్ అనే వాజ్ సెలెక్టెడ్ బై ద మెరియం అండ్ వెబ్స్టర్ డిక్షనరీ వాళ్ళు. మనకి కొలిన్స్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఈ రకరకాల డిక్షనరీస్ వస్తుంటాయి కదా. ఎవ్రీ ఇయర్ ఒక వర్డ్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు రాలేవు. సో ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ద 2023 అయితే సో ఏ డిక్షనరీ వాళ్ళు, మెరియం డిక్షనరీ, అమెరికాకు చెందినటువంటి మెరియం డిక్షనరీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిక్షనరీ. సో మెరియం డిక్షనరీ వాళ్ళు మాత్రము ఈ సంవత్సరానికి సంబంధించి ఆథెంటిక్ అనే వర్డ్ని ఎక్కువ మొత్తంలో మనకి సో డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఏది ఫేకా ఏది ఆథెంటికా తెలియట్లేదు. అందుకని ప్రపంచంలో ఎక్కువ మంది కూడా ఈ ఆథెంటిక్ అనే వర్డ్ని సెర్చ్ చేసినట్టుగా చెప్తుంది. ఆథెంటిక్ అంటే మీనింగ్ ఏంటిది, నాట్ ఫాల్స్, నాట్ ఇమిటేషన్ అండ్ ఇట్ ఈస్ అ ట్రూ అని దాని మీనింగ్ కదా. సో ఇదే ఎక్కువ మంది మనకు సెర్చ్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది వర్డ్. సో ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ ఆథెంటిక్ ఫ్రమ్ ద ఏ వర్డ్, ఎవరి ప్రకారము, డిక్షనరీ. ఏ డిక్షనరీ ప్రకారం, మెరియం వెబ్స్టర్. ఎక్కువ మంది ఈ పదాన్ని వాడినట్టుగా. సో అందువల్లనే సో వీళ్ళు ఈ 2023 పదంగా దీన్ని డిక్లేర్ చేశారు, దీన్ని ఆథెంటిక్. నెక్స్ట్ సో డీమ్యాట్ అకౌంట్ అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ అంటే సో డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని. డీమ్యాట్ ఈజ్ నథింగ్ బట్ డీమెటీరియలైజ్డ్. డీమెటీరియలైజ్డ్ అంటే ఏంటిది, కంప్లీట్గా డిజిటల్ ఫామ్లోనే ఉంటుంది అకౌంట్ అనమాట. మనం బ్యాంకులో ఎట్లయితే అకౌంట్స్ తీస్తామో అట్లాగే మనం షేర్ మార్కెట్లో మనం షేర్స్ పర్చేస్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు కూడా నువ్వు అకౌంట్ తీయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ పేరు ఏంటిది, డీమ్యాట్ అకౌంట్. మన బ్యాంకులో ఎట్లయితే అకౌంట్ తీస్తామో అట్లాగే షేర్ మార్కెట్లో మనం షేర్స్ని కనుక కొనుక్కోవాలి, అమ్మాలి అనుకుంటే మనకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ పేరు ఏంటిది, డీమ్యాట్ అకౌంట్. ఓకేనా, డీమ్యాట్ అకౌంట్. సో డీమెటీరియలైజ్డ్ అకౌంట్ లేదంటే డీమ్యాట్ అకౌంట్ అని చెప్తుంటాం. అయితే ఇలాంటి బ్యాంకులు ఎట్లయితే ఆఫర్ చేస్తాయో అకౌంట్ని, అట్లాగే కొన్ని కంపెనీస్ కూడా మనకి ఆఫర్ చేస్తాయి దేని అకౌంట్స్ తీసుకోమని. దేంట్లో డీమ్యాట్ అకౌంట్స్ తీసుకోండి అని చెప్పేసి. బ్యాంకుల లాగానే ఇవి కూడా ఉంటాయి, కానీ బ్యాంక్స్ అనేటివి మనీ డిపాజిట్ యాక్సెప్టెన్స్కి సంబంధించినవి. ఇవి షేర్ మార్కెట్లో షేర్లు అమ్మడం కొనడానికి సంబంధించినటువంటి అకౌంట్స్. అయితే మనకి ఇంతకుముందు ఈ కంపెనీ ఏది, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్ ఉందా. ఈ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్ అనే కంపెనీ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డీమ్యాట్ అకౌంట్స్ కలిగి ఉన్నటువంటి సంస్థ. ఏది, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనేది. కానీ ఈ కంపెనీని దాటేసి దాదాపు 1 crore అకౌంట్స్ అనేటివి ఈ కంపెనీ దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేసింది. సో ఇది షేర్ మార్కెట్ అకౌంట్స్. ఏవి, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, సిడిఎస్. సెంట్రల్ డిపాజిట్ సర్వీసెస్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ డిపాజిటరీ టు హోల్డ్ ద 10 crore యాక్టివ్ డీమెటీరియలైజేషన్ అకౌంట్స్. డీమ్యాట్ అకౌంట్స్ని సో 10 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ని దాటినటువంటి సంస్థ. అంతకుముందు ఏది ఉండే, ఎన్ఎస్డిఎల్ ఉండే, ఇప్పుడు ఏమైంది మనకి సిడిఎస్ఎల్ వచ్చింది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కంపల్సరీగా బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, ఫస్ట్ ఇండియన్ డిపాజిటరీ టు క్రాస్ ద 10 crores ఆఫ్ ద డీమ్యాట్ అకౌంట్స్. అంటే షేర్ మార్కెట్కి సంబంధించిన మనం బ్యాంక్ అకౌంట్స్ ఎట్లయితే తీస్తామో వీళ్ళు కూడా తీసుకోవాలి. ఎవరు ఈ సిడిఎస్ఎల్? సిడిఎస్ఎల్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఓన్లీ లిస్టెడ్ డిపాజిటరీ కంపెనీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఎ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ప్లేస్ ఏ వెరీ రోల్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్కి సంబంధించి. సో రైట్, ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, బట్ జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంది సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ని బీట్ చేసి సిడిఎస్ఎల్ అనేది టాప్లోకి వచ్చింది. ఓకే, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అనేది సో ఇది ఇక్కడ చూడొచ్చు మనకి. దట్ ఈస్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏంటిది, మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలనుకున్నది. టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలనుకున్నాం. సపోజ్ అనుకుందాం మనం 10 grams తగ్గించాలనుకున్నాము.
కానీ ప్రపంచ దేశాలు అనేటివి అన్నీ 6 గ్రామ్సే తగ్గించాయి. అంటే ఎంత గ్యాప్ ఉంది? 4 గ్రామ్స్ ఆఫ్ ద గ్యాప్ ఉంది. సో అలా ఎంత గ్యాప్ ఉంది మనం అనుకున్న దానికి, మనం చేస్తున్న దానికి. మనం అనుకుంటాం కదా పొద్దున్న లేవగానే ఈరోజు ఇది చదవాలి, ఇది పీకాలనుకుంటాడు, షెడ్యూల్లో ఏం పీకలేవు, వాట్సాప్లో చాటింగ్ తర్వాత చేస్తామా లేదా? జనరల్గా చెప్తాను, ఇంక్లూడింగ్ మీ, నేనేం ఎక్సెప్షన్ కాదు, చెప్తున్నా. సో జనరల్గా అయితే కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఎంత గ్యాప్ ఉంది, మనం అనుకున్న కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత తగ్గించాలనుకున్నాము, ఎంత ఒరిజినల్గా తగ్గిస్తున్నాం, అనుకున్నది ఎంత, చేస్తున్నది ఎంత, దానికి ఉన్న గ్యాప్ ఎంత, దాన్ని ఎవరు చూస్తారు మరి ఎవ్రీ ఇయర్? సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీలో ఉంటుంది, యుఎన్ఈపి. సో ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీ. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు, ఎవ్రీ ఇయర్. ఆ రిపోర్ట్ పేరు ఏంటిది? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఏ ఎమిషన్స్? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఈ ఇయర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది, ఈ ఇయర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. కానీ దాదాపు మనం అనుకున్న దానికి ఇంత గ్యాప్ ఉంది, 42% ఆఫ్ ద గ్యాప్ అనేది ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, సో ఈ రిపోర్ట్ పేరు ఏముంది? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2023, బ్రోకెన్ రికార్డ్ అండ్ టెంపరేచర్ హిట్స్ న్యూ హైస్. బ్రోకెన్ రికార్డ్స్, టెంపరేచర్స్ పెరుగుతూనే ఉన్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం అనుకున్నవి మాత్రం తగ్గించలేదని చెప్తుంది. ఓకేనా? ఎమిషన్స్ గ్యాప్, వరల్డ్ ఈజ్ వార్మ్ బై ద నియర్లీ 3 degrees Celsius వితౌట్ అగ్రెసివ్ యాక్షన్. మనం యాక్షన్ తీసుకోకపోతే, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించకపోతే మన యొక్క అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ఎంత 3 degrees Celsius పెరగడానికి అవకాశం ఉందని రిపోర్ట్ చెప్తుంది. సరే, ఈ రిపోర్ట్ జస్ట్ మీకు టైటిల్ మాత్రమే ఇచ్చా ఇక్కడ నేను, ఎందుకంటే ఈ రిపోర్ట్ని మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. అలాగే ఏ దేశంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయని కనుక చూసుకుంటే యూఎస్ఏ, రష్యా, ఇట్లా టాప్, చైనా ఇవన్నీ ఉన్నాయి పర్ క్యాపిటా ఎమిషన్స్ లోపల. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ యుఎన్ఈపి గ్యాప్ రిపోర్ట్, ఈ రెండింటిని కలిపి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, కానీ దీన్ని ఇట్లా చదివితే ఇది అర్థం కాదు. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ మనకు సిలబస్లో ఉంది, ప్లస్ ఎన్విరాన్మెంట్లో అయినా చదవాల్సి వస్తుంది, ఎకానమీలో అయినా చదవాల్సి వస్తుంది. కాబట్టి యూ నీడ్ టు స్టడీ దట్ ఎంటైర్ రిపోర్ట్స్. ఐ విల్ మేక్ ద వీడియో ఆన్ దట్ పర్టికులర్ రిపోర్ట్స్. ఓకే, వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్ రిపోర్ట్. ప్రస్తుతానికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, సో ఈ యుఎన్ఈపి రిపోర్ట్, ఈ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు పబ్లిక్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఇయర్ రిపోర్ట్, అదొకటి గుర్తుంటే చాలు. ఇక్కడ ఇక దాంట్లో ఏం జరిగింది, కథా కార్ఖానా అనేది సపరేట్ వీడియోగా మనం చదవాల్సింది, ఎందుకంటే అది సబ్జెక్ట్, అది కరెంట్ అఫైర్స్ కాదు, అది సబ్జెక్ట్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. OneWeb India became the India's first film to get the in-space approval for the satellite broadband services in India. ఓకే, ఇన్ స్పేస్ అనేది ఏంటిది అంటే మనకి ప్రైవేట్ కంపెనీస్ తోటి కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి ఇస్రో యొక్క ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్. OneWeb అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇదంతా కూడా ఎయిర్టెల్ వాళ్ళది జనరల్గా. ఓకే, సో రిసీవ్ ద ఆథరైజేషన్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ టు లాంచ్ ద ఎటులాస్ట్ OneWeb's కమర్షియల్ శాటిలైట్ అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇండియా. అయితే ఇప్పుడు ఏంటిది అంటే వాళ్ళు శాటిలైట్ లాంచ్ చేస్తారు, ఈ OneWeb అనే సంస్థ. ఆ శాటిలైట్ ద్వారా మనం సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసము మనకి ఇన్స్పేస్, ఇస్రో ఆర్గనైజేషన్ అటువంటి ఇన్స్పేస్ అనేది ఏమి ఇచ్చింది మనకి? సో దానికి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనమాట. అంటే మనకి సీఎంలు, పిఎంలు వీళ్ళు మాట్లాడతారు కదా, సో అవి ఫోన్లు ట్యాప్ చేయడానికి రాదు కదా. సో అలాంటి శాటిలైట్ కమ్యూనికేషన్స్కి 5 years పాటు మనకి దీనికి ఈ ఏంటిది ఎటులాస్ట్ వెబ్ కాన్స్టలేషన్కి మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలా OneWeb India అనేది ఇండియాలో మనకి ఏంటిది ఫస్ట్ అనమాట శాటిలైట్ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నటువంటి మనకి ఇది. ఓకేనా, రైట్. శాటిలైట్ ఏంటిది? మళ్ళీ శాటిలైట్ సర్వీసెస్ అంటే నువ్వు ఏదో అనుకునే, మళ్ళీ శాటిలైట్ తర్వాత ఇంకో పదం ఉంది ఇక్కడ, మీరు అది మర్చిపోతారు. శాటిలైట్ ద్వారా చాలా రకాల సేవలు అందించవచ్చు కదా. శాటిలైట్ ద్వారా ఇక్కడ ఏం అందిస్తున్నారు? శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ నాప్టోలెక్స్. సో మనకి సముద్రాలలో ఏమవుతుంటాయి, షిప్స్ వచ్చేటప్పుడు ఆయిల్ స్పిల్లేజ్ జరుగుతుంటాయి, బోల్తా పడుతుంటాయి ఆయిల్, ఇవన్నీ కూడా. సో అందుకోసం ఎప్పటికప్పుడు సముద్రాన్ని ఆయిల్ స్పిల్లేజెస్ని ఏముండాలి, క్లీన్గా ఉంచాలి. సో అందుకోసం ఆయిల్ స్పిల్లేజెస్ని క్లీన్గా ఉంచడానికి కోసం మనకి సూడోమోనాస్ పుటిడా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాని నీళ్ళపైన వదిలేస్తే అది తింటూ ఉంటుంది అనమాట. ఆయిల్ ఏదైతే వాటర్ పైన సముద్రాలలో మనకి ఆయిల్ స్పిల్స్ జరిగాయో అక్కడ సూడోమోనాస్ పుటిడా గుర్తుపెట్టుకోవాలి, ఇది సూడోమోనాస్ పుటిడా. అట్లాగే ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ జాఫర్ అనే ఒక బ్యాక్టీరియాను కూడా తయారు చేయడం జరిగింది. ఆ బ్యాక్టీరియాను కూడా వదిలేస్తే అది తినేస్తుంది అనమాట, సముద్రాన్ని క్లీన్ చేస్తుంది. అట్లాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట, ఎందుకంటే వాళ్ళే కదా కోస్టల్ ఏరియాస్లో తిరిగేది. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా సముద్రాలను క్లీన్ చేయడానికి కోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఆ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్టెడ్ ద 9th నేషనల్ లెవెల్, చూడండి ఏమన్నాడు, నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఓకే,
సో నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది నవంబర్ 24th to 25th. ఎక్కడ కండక్ట్ చేశారు ఇది ఇంపార్టెంట్, వదినార్ కోస్ట్ గుజరాత్ దగ్గర. ఓకేనా, సో గుజరాత్ ఇది ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఉంటుంది మనకి వదినార్. సో ఈ వదినార్ గుజరాత్ కోస్ట్ దగ్గర మనకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ 8th కండక్ట్ చేశారు. ఇక్కడ మర్మగావ్ పోర్ట్ దగ్గర గోవాలో కండక్ట్ చేశారు. ఈ ఇయర్ 1986 నుంచి జనరల్గా ఇలా కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ గుజరాత్ ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్. సో ఎక్కడెక్కడైతే మనకి ఆయిల్ స్పిల్లేజెస్ కానీ ఏమైనా జరిగిన సముద్రాలను క్లీన్ చేయడానికి కోసము ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అక్కడ వెళ్ళి క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ సూర్యకిరణ్ అనేది మనకి ఇండియా మరియు నేపాల్ మధ్యన జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. కామన్ ఒక ఇయర్ మన దేశంలో జరిగితే ఒక ఇయర్ వాళ్ళ దేశంలో జరుగుతుంది. పోయిన సంవత్సరం వాళ్ళ దేశంలో జరిగింది, ఈ సంవత్సరం మన దేశంలో జరుగుతుంది మనకి ఉత్తరాఖండ్లో. ఇక్కడ పిత్తోర్ఘర్. సో ఉత్తరాఖండ్లో మనకు జరిగింది ఆల్రెడీ నవంబర్ 24th నుండి డిసెంబర్ 27th వరకు. సో ఎవరు ఇండియా, సో నేపాల్. సో ఎవరు ఇండియా నేపాల్ ఎవరు ఆర్మీలు, ఎయిర్ ఫోర్స్ కాదు. ఇండియా నేపాల్ ఏంటిది ఆర్మీ. సో ఇండియా నేపాల్ ఆర్మీ సో యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటిది మనకి సూర్యకిరణ్. ఎన్నవ ఎడిషన్ ఇది 17th ఎడిషన్ 10/5/2 ఎంత 17th ఎడిషన్ జరిగింది. సో 2011 నుంచి ఇలా ప్రతి దేశం అనేది ఏం చేస్తున్నారు మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు జనరల్గా మిలిటరీ ఎక్సర్సైజ్? ఆ దేశంతో మన దేశానికి మంచి సంబంధాలు ఉంచడానికి, మనకున్న వార్ టెక్నిక్స్ వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వార్ టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం. అలా ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేటివి ఏర్పడి యుద్ధ వాతావరణం అనేది రాదు దేశాల మధ్యన. సో అందుకోసమే జనరల్గా ఏం చేస్తారంటే మనకి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటివి నేర్చుకుంటూ ఉంటారు. సో ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ 2022లో సాల్జీ హండి నేపాల్లో జరిగింది మనకి 2022 డిసెంబర్లో లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఎక్కడ జరుగుతుంది మనకి? సో ఇండియాలో జరుగుతుంది. ఎక్కడ? పిత్తూర్ఘర్ ఉత్తరాఖండ్. ఎవరెవరి మధ్యన? ఇండియా నేపాల్ మధ్యన. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద that is the Indian Armed Forces take part in the second edition of the joint military exercises of the Australian Army. సో ఆస్ట్రేలియా ఆర్మీ, ఇండియా ఆర్మీ. సో కాబట్టి ఆస్ట్రా ఇండ్ 2023 సో జరిగింది నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? పెర్త్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఎక్కడ? పెర్త్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. మనకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియన్ ఆర్మీ అండ్ సో మన ఆర్మీ ఏది? సో ఇండియన్ ఆర్మీ అండ్ ఆస్ట్రేలియన్ ఆర్మీ సో ఇద్దరు కలిసి మనకు పెర్త్లో పెడుతున్నారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటింజెంట్ డిపార్ట్స్ ఆస్ట్రేలియా సో కాజింది. సో ఫస్ట్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది ఆర్మీస్ అనేటివి. సో మనకి లాస్ట్ ఇయర్ రాజస్థాన్లో జరిగింది మహాజన్ అనే ప్లేస్లో. ఈ ఇయర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఏవైనా సరే ఒక ఇయర్ ఆ దేశంలో జరుగుతుంది, ఇంకొక ఇయర్ ఈ దేశంలో జరుగుతుంటుంది. వెరీ కామన్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా. సో ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్మీ అయితే లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ పెర్త్ ఆస్ట్రేలియాలో జరగబోతుంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటింజెంట్ డిపార్ట్స్ ఆస్ట్రేలియా ఫర్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆస్ట్రిన్. అందువల్ల ఇది మనకి ఏంటిదంటే ప్లేస్ అడుగుతాడు. ఆస్ట్రిన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆస్ట్రేలియా ఇండియా అంటే అక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ ప్లేస్ అడుగుతాడు. సో ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది మనకి? పెర్త్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. రైట్. 4th ఎడిషన్ ఆఫ్ వజ్రప్రహార్ అనేది మనకి ఇండియాకి అండ్ యూఎస్ఏకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. వజ్రప్రహార్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. ఒక ఇయర్ మన దేశంలో, ఇంకోటి జాయింట్ ఎక్సర్సైజెస్ వజ్రప్రహార్. సో లొకేటెడ్ ఇన్ ద రీబో డిస్ట్రిక్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ ఆఫ్ ద మేఘాలయలో జరుగుతుంది. ఇక్కడ ఉమ్రోయ్ అనే మన మిలిటరీ కంటోన్మెంట్ ఉంది మేఘాలయలో. సో ఉమ్రోయ్ అనే ప్లేస్లో మనకి జరుగుతుంది 14th ఎడిషన్ ఆఫ్ ద యూఎస్ఏ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినాడు. 2020 ఎడిషన్ విల్ బి ద 21st 21 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మనకి ఆర్మీకి మధ్యన. మొన్న చదివిన 3 ఆర్మీస్కి సంబంధించినవి. ఆస్ట్రిన్ అయినా, సూర్యకిరణ్ అయినా, వజ్రప్రహార్ అయినా 3 కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్, 3 కూడా ఆర్మీకి సంబంధించినవి. ఆస్ట్రేలియా ఇండియా అయితే పెర్త్లో జరుగుతుంది, ఇండియా నేపాల్లో అయితే పిత్తూర్ఘర్లో జరుగుతుంది, అండ్ ఇండియా యూఎస్ఏ వజ్రప్రహార్ అయితే మనకి ఇక్కడ ఉమ్రోయ్ మేఘాలయలో జరుగుతుంది. 3 కూడా సో ఆర్మీ ఎక్సర్సైజెస్ మాత్రమే, ఎయిర్ ఫోర్స్ నేవీ కాదు. ఓకే, నెక్స్ట్. సో డిఆర్డిఓ అండ్ ఇండియన్ నేవీ కండక్ట్స్ ద సెకండ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద NSMSR అని అన్నాడు. NSR అంటే ఇక్కడ షార్ట్ రేంజ్ అనమాట. సో షార్ట్ రేంజ్కి సంబంధించి ఏదో కండక్ట్ చేశారు అన్నాడు. వాట్ ఈస్ NSFR? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నావల్ యాంటీ షిప్ మిజైల్ షార్ట్ రేంజ్ అంటే చాలా తక్కువ దూరం వరకు ఎవరైనా సరే ఏమంటాం యాంటీ షిప్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ హెలికాప్టర్ ఉందా, హెలికాప్టర్ నుంచి ఏం చేయొచ్చు? సముద్రంలో ఇక్కడ షిప్స్ వస్తుంటాయి కదా సముద్రంలో, ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు? షిప్స్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. యాంటీ షిప్ అంటే అదే కదా. సో ఈ షిప్స్ని ఏం చేయొచ్చు? మనం టార్గెట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో దాని పేరే అదనమాట.
ఇది డిఆర్డిఓ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. అందుకే ఏమన్నారు, ఇండిజినస్లీ అంటే మన సొంత టెక్నాలజీతోటి ఇండిజినస్లీ డిజైనడ్ అండ్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఏమంటున్నాం గైడెడ్ అంటే మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అన్నమాట అది. సో గైడెడ్ అండ్ నావెల్ యాంటీషిప్ మిజైల్, షార్ట్ రేంజ్, ఎక్కువ దూరం వరకు వెళ్ళదు, తక్కువ దూరం వరకు వెళ్తుంది. దీన్ని మనకి ఈ హెలికాప్టర్ నుంచి ఏం చేయొచ్చు, మనం ఫైర్ చేస్తామన్నమాట. హెలికాప్టర్ నుంచి ఫైర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని యొక్క టెస్ట్ చేశారంట. ఈ టెస్ట్ అనేది ఏమైంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. బాలాసోర్ ఒరిస్సాలో మనకి దీని యొక్క మిజైల్ టెస్టింగ్ ఎక్కడ చేస్తారు, మనకి బాలాపూర్ చాందీపూర్లోనే ఉంది కదా ఒరిస్సాలో. సో అక్కడ మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది. 2022లో టెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ సో డిఆర్డిఓ అండ్ ఇండియన్ నేవీ కండక్ట్ ద సెకండ్ ఫ్లైట్ టెస్ట్ ఫర్ ద NSMRS ఫర్ సో సీకింగ్ అంటే ఈ హెలికాప్టర్ నుంచి. ఓకే, సో నావల్ యాంటీషిప్ మీద NSM. ఓకే, డిఫెన్స్ మినిస్టర్ దీన్ని క్యాపబుల్, సో హెలికాప్టర్ ఫైర్డ్ మిజైల్ క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద స్మాల్ బోట్స్ అండ్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్, ఇవన్నీ కూడా దాదాపు మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ ఎంత 55 కిలోమీటర్ల వరకు 0.8 మాక్ స్పీడ్ తోటి అది షిప్స్ని మనకి డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేవీ లాంచ్డ్ ద 4th MCA బ్యారేజ్ LSM బ్యారేజ్ అండ్ ఏదో ఏపీ అని మొత్తానికి స్టోరీ రాశాడు. ఓకేనా, సో ఏంటిది ఇది అని అంటే చూస్తే మీకు ఇక్కడ వెహికల్ని చూడాలి. ఇక్కడ వెహికల్ని చూస్తే మీకు అర్థమైంది, ఆ వెహికల్ని చూడకపోతే ఏం అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఒక పెద్దది ఉంది ఇక్కడ. సో ఏమన్నా లాంచ్ ద మిజైల్ కమ్ అమ్యుటేషన్ బ్యారేజ్. సో 4th వెసెల్ ఏంటిది అంటే దీంట్లో అన్ని మనకు యుద్ధానికి అవసరమైనటువంటి మిజైల్స్ కానీ అవన్నిటిని కూడా సో ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తారనమాట. ఎప్పుడైనా అవసరమైతే వాటన్నిటిని కూడా మనకు తీసుకొని ఎక్కడ లాంచ్ చేశారు ఇన్ని అంటే సో గుట్టన్న దేవి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో అన్నీ కూడా ఇవి ఉంటాయన్నమాట. ఇది మిజైల్స్ కమ్ అమ్యుటేషన్ MCA అన్నారు కదా. సో మిసైల్ కమ్ అమ్యుటేషన్ మనకి యుద్ధానికి కావాల్సినటువంటి సామాగ్రి కానీ అవన్నిటిని కూడా ఏం చేయడానికి స్టోర్ చేయడానికి కోసం కానీ ఎప్పటికప్పుడు మనకు అందించడానికి కోసం ఇవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈస్ట్ గోదావరిలో మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది 4th వెసెల్ అనమాట. ఎందుకంటే సో సముద్రాలలో నేవీలు యుద్ధం చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మనకు అందించాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇండియన్ నేవీ గెట్ ద 4th మిసైల్ కమ్ అమ్యుటేషన్ బ్యాచ్. సో మనకి ది బ్యాచ్ వాజ్ బిల్ట్ బై ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ షిప్ యార్డ్ వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ బార్జ్ సంబంధించి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ బార్జ్ యాడ్ 75 సో 2023లో లాంచ్ చేశారు ఫిబ్రవరిలో. అండ్ 18th ఆగస్ట్ 23లో సెకండ్ బార్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 23లో థర్డ్, ఇప్పుడు 4th అనమాట. ఇవన్నీ కూడా ఏంటిదంటే మనకి సో కాంట్రాక్ట్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ద 8 మొత్తము 8 తయారు చేయాలా. సో కానీ ఇప్పుడు ఇది 4 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా 4 కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇందులో అన్నీ స్టోర్ చేయడానికి కోసం ఇదంతా ఉంటుంది కథ. మనకి ఎంత స్టోరీ అర్థం అవ్వాలంటే పిక్చర్ చూస్తే అర్థమైపోద్ది మనకి. డేవిస్ కప్ అనేది దేనికి సంబంధించింది, టెన్నిస్కి సంబంధించింది. సో డేవిస్ కప్ అనేది దేనికి సంబంధించింది, సో టెన్నిస్కి సంబంధించినటువంటి టోర్నమెంట్. సో డేవిస్ కప్ ఫైనల్ ఎవరెవరి మధ్య జరిగింది, ఇటలీ ఆస్ట్రేలియా మధ్యన జరిగింది. సో ఇటలీ బీట్స్ అండ్ ఆస్ట్రేలియా టు రీక్లెయిమ్ ద టైటిల్ ఆఫ్టర్ ద 47 years. 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటలీ అనేది మనకి డేవిస్ కప్ని గెలవడం జరిగింది. సో మనకి దేనికి సంబంధించింది, టెన్నిస్కి సంబంధించినటువంటి కప్ ఇది డేవిస్ కప్. సో ఇటాలియన్ టెన్నిస్ టీమ్ సో లెడ్ బై ద కెప్టెన్ ఫిలిప్పో సో మనకి ఆస్ట్రేలియాని బీట్ చేయడం అనేది జరిగింది. దిస్ మార్క్స్ ద వాట్ ఇటలీ సెకండ్ డేవిస్ కప్. ప్రీవియస్లీ ఎప్పుడో 1976లో గెలిస్తే దాదాపు 47 years తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ సో ఈ కప్ని గెలవడం అనేది జరిగింది. దేనికి సంబంధించింది, జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకైతే అడుగుతాడు డేవిస్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించింది అంటాడు. సో డేవిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు టెన్నిస్. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది. ఏ ఇయర్లో ఫామ్ అయింది, 1906లో ఫామ్ అయింది. సో అయితే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది జనరల్గా ఏం చేసిందంటే కొత్త రూల్ స్టార్ట్ చేసింది. బౌలర్ ఒక బాల్ ఒక ఓవర్ వేసాడు అనుకోండి, నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఓవర్కి 60 secondsలో స్టార్ట్ చేయాలి. ఒకవేళ 60 secondsలో నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, 60 secondsలో మరి ఎట్లా కౌంట్ చేస్తారంటే స్టాప్ క్లాక్స్ పెడతారంట, ఆటోమిక్ క్లాక్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సో 60 overs నెక్స్ట్ ఓవర్ కనుక బౌలర్ స్టార్ట్ చేయకపోతే 5 runs అనేది పెనాల్టీ ఇస్తామని చెప్పేసి కొత్త రూల్స్ అనేది ఈ డిసెంబర్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. సో క్రికెట్లో కూడా ఏం ఉపయోగిస్తున్నారు, స్టాప్ క్లాక్ ఉపయోగిస్తున్నారు. సో ద బౌలింగ్ టీమ్స్ ఇన్ ద వన్డే ఇంటర్నేషనల్ కానీ T20sలో కానీ ఇంపోజ్డ్ 5 runs ఆఫ్ ద పెనల్టీ ఇఫ్ ద బౌలర్ ఫెయిల్స్ టు బౌల్ ద నెక్స్ట్ ఓవర్ విత్ ఇన్ ద 60 seconds ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఓవర్ ఫర్ ద అది అర్థమైంది కదా. సో ఇమీడియట్గా మనకి సో స్టార్ట్ అవ్వాలి.
ఫస్ట్ ఎవర్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే ఈ సంవత్సరమే మనకు మొట్టమొదటిసారిగా మనకి యునైటెడ్ నేషన్స్ మే 2023లో అప్రూవల్ తెలిపింది. సో మనకి ఏది వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని ఫస్ట్ టైం మనకి ఈ సంవత్సరమే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందువల్ల ఏమన్నా మనం ఫస్ట్ ఎవర్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే ఏది November 26 రోజు. November 26 భారతదేశంలో ఏం చేస్తాం, కాన్స్టిట్యూషనల్ డే అంటాము, నేషనల్ మిల్క్ డే అంటాము, 26/11 టెర్రర్ అటాక్ జరిగిందంటాము. దాంతోపాటే ఇది కూడా యాడ్ చేసుకోవాలి, ఇది వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ డేగా మనకు సెలబ్రేట్ చేస్తుంది ఎవరు, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసి ఈ సంవత్సరం నుంచే మనం సెలబ్రేట్ చేస్తున్నాం November 26ని ఏమని, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డేగా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ డిక్లేర్స్ November 25th యాజ్ ఏ నో నాన్ వెజిటేరియన్ డే ఆర్ అదర్వైజ్. ప్రపంచంలో అయితే November 25ని ఇంటర్నేషనల్ మీట్లెస్ డేగా ఉంది ఆల్రెడీ. ఇది ఇంటర్నేషనల్ మీట్లెస్ డేగా November 25ని సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్నే మనకి నో నాన్ వెజిటేరియన్ డేగా డిక్లేర్ చేసింది. దాన్ని November 25ని నో నాన్ వెజిటేరియన్ డేగా డిక్లేర్ చేసింది. ఎందుకట అంటే ఆ ఉత్తరప్రదేశ్లో ఒక సాధువు ఉన్నాడట, ఆ సాధువు బర్త్డే అప్పుడే అంటారు. ఎక్కడ పోయింది, నేను పేరు ఏదో వెరైటీగా ఉంది, ఇగో ఇది సాధు తన్వర్ దాస్ లీలారామ్ వస్వాని. ఓకే, తన్వర్ దాస్ లేదంటే లీలారామ్. సో లీలారామ్ అనే సాధు లీలారామ్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతని యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా దాన్ని అలా డిక్లేర్ చేయడం జరిగింది. సో అతను హైదరాబాద్లో పుట్టిండట. ఆ తర్వాత సో ఈ ఫౌండెడ్ ద మీరా మూవ్మెంట్ ఇన్ 1932 to empower the what, educate the women and set up the Meera schools in Hyderabad, Telangana and Sindh province of the Pakistan. So Darshan Museum opened in the Pune in the 2011 in the memory of him. సో ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పోరాటం చేసిండు, హైదరాబాద్లో పుట్టిండు, ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇతను ఎవరు, ఎవరు లీలారామ్. సో తన్వర్ దాస్ లీలారామ్, అతని బర్త్డేని నో నాన్ వెజిటేరియన్ డేగా సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. వరల్డ్ టాయిలెట్ డే November 19ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ టాయిలెట్స్ డేగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. సో వరల్డ్ టాయిలెట్ డే ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటిదంటే యాక్సలరేటింగ్ ద చేంజ్. గ్లోబల్ క్యాంపెయిన్ థీమ్ వరల్డ్ టాయిలెట్స్ డే 2023 థీమ్ ఏంటిదంటే యాక్సలరేటింగ్ ద చేంజ్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి 2024 యొక్క థీమ్ ఏంటిదంటే ఇది లీవరేజింగ్ ద వాటర్ ఫర్ ద పీస్. నెక్స్ట్ ఇయర్కి 2024కి సంబంధించినటువంటి వరల్డ్ టాయిలెట్ డే యొక్క థీమ్ ఏంటిది, లీవరేజింగ్ ద వాటర్ ఫర్ ద పీస్. ఈ సంవత్సరం దేంతో సెలబ్రేట్ చేస్తాం మనం, యాక్సలరేటింగ్ ద థీమ్స్. ఎవ్రీ ఇయర్ ఈ థీమ్ సూచన బై ద UN వాటర్, యునైటెడ్ నేషన్స్ వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది November 19ని. అండ్ వరల్డ్ ఫిషరీస్ డే ఎవ్రీ ఇయర్ మనం November 21st వరల్డ్ ఫిషరీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. 21st November మార్క్స్ ద 26th వరల్డ్ ఫిషరీస్ డే. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి 2023 యొక్క థీమ్ వచ్చేసి ఏంటిది, సెలబ్రేటింగ్ ద వెల్త్ అండ్ ఇది ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ద ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనే పేరుతోటి మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. 1997 నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము. సో బై ద వరల్డ్ ఫోరం ఫర్ ద ఫిష్ హార్వెస్టర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ ఎట్ ద న్యూ ఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ ఫిషరీస్ ఫోరం. వీళ్ళందరూ కలిసి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు దీన్ని. సరే ఎవరు సెలబ్రేట్ చేస్తారు నాట్ మ్యాటర్స్, బట్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అండ్ దాని యొక్క థీమ్ ఏంటిది అనేది ఎగ్జామ్లో మ్యాటర్స్. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేది సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ద ఫిషరీస్ అండ్ ద ఆక్వా కల్చర్ ఇస్ ద మ్యాటర్స్. అనురాగ్ సింగ్ ఠాకూర్ అనౌన్సెస్ ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్. ఖేలో ఇండియా ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్ కోసము మనకి ఫస్ట్ టైం ఖేలో ఇండియా గేమ్స్ అనేది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి మన ఖేలో ఇండియా గేమ్స్. కానీ అవి నార్మల్గా జరిగాయి, కానీ ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్కి జరగలేదు ఖేలో ఇండియా గేమ్స్. ఖేలో ఇండియా గేమ్స్ అనేవి మనకి సో ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్ కోసము సో December 10th నుంచి 17th వరకు మనకు న్యూఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ కరణ్ సింగ్ షూటింగ్ రేంజ్ కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇవన్నీ ఢిల్లీలో ఉన్నాయి. సో ఢిల్లీలో మనకి ఇవి జరగబోతున్నాయి. ఏవి సో ఫస్ట్ ఎవర్, ఇదే మొదటిసారి జరగడం అనేది ఫస్ట్ ఎవరు. సో ఖేలో ఇండియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓకేనా. సో రైట్, ఇవి November 21st నుంచి 30 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో అమరావతి ఆన్లైన్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు జీనియస్ ఆన్లైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ వీడియో లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే 10 రోజులై కవర్ చేయాలి కాబట్టి. సో దట్ వీడియో లెంత్ మే బీ సమ్ వాట్ లాంగ్, బట్ ఎనీవే ఐ కవర్డ్ అబౌట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.